అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు ఒక మంచి డాక్టర్‌ని, మంచి మానవత్వం ఉన్న వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆయన జర్నీతో పాటు బోలెడన్ని విశేషాలు. బై ద వే ఇక్కడ ఒక పెద్ద చింత చెట్టు ఉంది. ఈ చింత చెట్టుకి ఒక మంచి ఉయ్యాల వేశారు. అందుకని ఇంట్రడక్షన్ ఇక్కడ చెప్దామని అనుకున్నాం. డాక్టర్ అప్పాల సుధాకర్ గారి ఇంటికి వచ్చేసాం. అందుకే ఇక్కడ కూర్చుని ఇంట్రడక్షన్ ఇచ్చేసాను అనమాట. వెళ్ళిపోదాం రండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. మీ గురించి నేను విన్నప్పుడు, ఈరోజు నేను చూసిన మిమ్మల్ని నిజంగా ఒక జర్నలిస్ట్‌గా చాలా చాలా సంతోషంగా ఉందంటే, ఒక మంచి డాక్టర్ని, మంచి హ్యూమన్ బీయింగ్‌ని కలిసిన ఫీలింగ్. నేను వచ్చినప్పుడు వారు నాకు కపుల్ ఇద్దరూ కలిసి, దంపతులు ఇద్దరు నాకు ఒక బొకే ఇచ్చారు. నేను మీకు చూపిస్తాను తప్పకుండా. వాళ్ళ ఇంట్లో వచ్చిన పువ్వులన్నీ కలిసి చక్కగా వాళ్ళ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో, ఆ పువ్వులు కూడా అంతే స్వచ్ఛంగా నాకు తీసుకొచ్చి ఇచ్చారు. అది తప్పకుండా మీకు చూపిస్తాను లాస్ట్లో. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ సార్. మీ ఇద్దరిని, దంపతులు ఇద్దరిని చూడడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజున. నేను ఇంట్రడక్షన్లో కూడా వాళ్ళకి వ్యూవర్స్ అందరికీ అదే చెప్పాను. ఈరోజు నేను మీకు ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ చూపించబోతున్నాను అని. సో నా ఇంటర్వ్యూ ప్రతిదీ కూడా ఒక బయోగ్రఫీలా ఉంటుంది. అందుకని మీరు మీ ఫ్యామిలీ నుంచి, మీ చిన్నప్పటి రోజుల నుంచి మనం మొదలు పెడదాం. ఓకే మేడం. మీ నేటివ్ ప్లేస్, పేరెంట్స్ గురించి ఒకసారి. ఒక పల్లెటూరు నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. సో నన్ను మీరు ఇంటర్వ్యూ చేయడం అనేది ఇట్ ఈస్ ఏ రియల్గా చెప్పాలంటే నాకు ఒక ఇది పెద్ద హానర్, ప్రివిలేజ్. ఎందుకంటే మీ ఎన్నో ఇంటర్వ్యూస్ నేను యూట్యూబ్లో ఫాలో అయ్యాను. ఏ గ్రేట్ అండ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నేను ఇదే విలేజ్లో, దమ్మన్నపేట అనే విలేజ్లో అరౌండ్ 67-68 ఇయర్స్ బ్యాక్ పుట్టాను మేడం. నేను ఏమిటి మీకు 67 ఏళ్ళు ఉన్నాయా? 68 మేడం. 67 or 68. ఇక్కడన్నా అలా కనపడుతున్నారా? సరే, ఆ సీక్రెట్ తర్వాత మాట్లాడదాం. డన్ సార్. ఓకే. నా బాల్యం అనేది చాలా మధురంగా గడిచింది మేడం. పేరెంట్స్ కంబైన్డ్ ఫ్యామిలీ ఉండేది. పెద్ద అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా గ్రాండ్ మదర్ ఉండేది నానమ్మ, చిన్న బాపు అంటాం. మా ఫాదర్ను బాపు అని పిలిచేవాళ్ళం. నాకు ఒక ఎల్డర్ సిస్టర్ ఉండేది. తర్వాత ఇంకొక బ్రదర్ నా తర్వాత ఇంకొక ముగ్గురు చెల్లెళ్ళు ఉండేది. స్కూల్లో మేము 50 మంది ఉంటే నేను ఫస్ట్ క్లాస్ వచ్చాను, స్కూల్ టాపర్. దెన్ పరకాలను వచ్చేసి తర్వాత ఏం సబ్జెక్ట్ జాయిన్ కావాలనే డైలమా వచ్చింది. పరకాల జూనియర్ కాలేజీలో అప్లై చేశాను మేడం నేను. అప్పుడు మా ఊర్లో ఉన్న నా సీనియర్స్ బైపీసీ తీసుకున్నారు కాబట్టి నేను బైపీసీ తీసుకున్నా. అప్పుడు కూడా పీర్ ప్రెషర్ ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏది చేస్తే అది. అంతే కదా మేడం, మనకేం అవగాహన, ఎవరు గైడ్ లేరు కదా మేడం. అక్కడ ఉన్నప్పుడు నాకు సోషల్ స్టడీస్ చెప్పే టీచరు బాగా చెప్తుంటే సోషల్ స్టడీస్ నాకు ఇష్టం ఉండే. నేను ఆయన అడిగారు, నాగమల్లి సార్ అని, ఏం చేస్తావురా నువ్వు ఇది అయిపోయాక 10th అయిపోయాక అంటే, నేను మీలాగా సిఈసి చేసి బీకామ్ చేస్తారన్నాడు. లేదు, నువ్వు బాగా చదువుతావు కదా, సైన్స్ తీసుకో అన్నాడు. అది దట్ ఈస్ ఓన్లీ వన్ వర్డ్ గైడ్ ఫ్రమ్ హిమ్. దెన్ తర్వాత వచ్చేసి నేను పరకాల ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను మేడం. ఇక్కడ పరకాల జాయిన్ అయిన అందరి లోపల ఐఎమ్ ద టాపర్. సో అందుకోసం నా రూల్ నెంబర్ 1. ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు వి ఎంజాయిడ్ ద బైపీసీ మేడం. స్కూల్లో యాక్టివిటీస్, తర్వాత ల్యాబ్ అన్ని అటెండ్ చేసేవాళ్ళము. మాకు ఇంటికి వచ్చిందంటే అప్పుడు సోషల్ మీడియా లేదు, టీవీలు లేవు. క్లాస్లో గురించి, లెక్చరర్స్ గురించి, వాళ్ళు ఈరోజు క్లాస్లో ఏం చెప్పారు, ఎట్లా ఫన్ ఏమున్నది, ఈ రకమైనటువంటి జర్నీనే ఉంది. ఆ రకంగా ఇంటర్మీడియట్ వాజ్ ఫంటాస్టిక్ డేస్. అప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 1975 మేడం. చాలా స్ట్రిక్ట్, కాపింగ్ అనేది లేదు. మా క్లాస్లో ముగ్గురమే పాస్ అయ్యాను బైపీసీలో. కాలేజ్ సెకండ్ వచ్చాను నేను. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ విద్యాసాగర్ ఉన్నాడు పరకాల్లో, ఆయన పాస్ అయ్యిండు. ఇంకొక సత్యనారాయణ, ఆయన పాస్ అయ్యాడు. ముగ్గురం అవుట్ ఆఫ్ 50 మెంబర్స్ ముగ్గురం మాత్రమే వి గాట్ త్రూ ద ఇంటర్మీడియట్. నేను సీకెం కాలేజ్లో అప్లై చేశాను. ఇంకా వేరే కాలేజీలో అప్లై చేస్తే రాలేదు. నెక్స్ట్ కేడీసీలో అప్లై చేశాను మేడం. కేడీసీ అప్పుడు ఎంజిఎం ఎదురుగా కాకతీయ డిగ్రీ కాలేజ్ ఉండేది, అందులో జాయిన్ అయ్యాను. అందులో ఐ డిడ్ మై బీఎస్సీ ఫస్ట్ ఇయర్. నేను ఈసారి తెలుగు మీడియంలో ఉన్నాను మేడం. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అయ్యాను. డిగ్రీలో కన్వర్ట్ అయ్యారు. బట్ ఇట్ వాజ్ ఇనిషియల్లీ డిఫికల్ట్. తర్వాత నాకు సులువు అయింది. అక్కడ కూడా నాకు కెమిస్ట్రీ అంటే ప్యాషన్ మేడం బాగా, అండ్ ఫిజిక్స్ ఆల్సో. బట్ కెమిస్ట్రీ సో మచ్. ఫస్ట్ ఇయర్ బీఎస్సీలో కెమిస్ట్రీ టాపర్ వచ్చిన, మొత్తం కాలేజీలో అన్ని కాలేజీలలో టాపర్గా వచ్చాను నేను. అప్పుడు ఏమైందనంటే, వైల్ ఐ వాజ్ డూయింగ్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్, హౌ ఐ కేమ్ ఇన్ టు ద మెడిసిన్. దానికి ముందు ఒకటి చెప్పాలి మేడం. నేను పోయిన తర్వాత అక్కడ మెడిసిన్కి ఇట్లా అప్లై చేసుకోవాలని తెలిసింది. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్కి వెళ్ళినప్పుడు నేను అప్పుడు ఉస్మానియా గాంధీకి అప్లై చేశాను. 4 or 5 మార్క్స్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు మేడం. నేనేం ప్రిపేర్ కాలేదు. బట్ అప్పుడప్పుడు 10 రోజులు ఏదో చదివాను. నాకు 4-5 మార్క్స్లో ఉస్మానియాలో సీట్ మిస్ అయింది మేడం. దెన్ ఇక నాకు అప్పుడు అన్ఫార్చునేట్ ఏంటంటే, చూసుకుంటే నెక్స్ట్ ఇయర్కు ఎంట్రన్స్ రాయాలంటే ఒకటే ఎంట్రన్స్ ఛాన్స్ వచ్చింది నాకు. అది నేను ఉపయోగించుకోలేదు. నెక్స్ట్ ఇయర్ ఎంట్రన్స్ రాయాలంటే నాకు 22 years 3 months అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ ఎంట్రన్స్కు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ఎలిజిబిలిటీ ఓన్లీ 22 years అప్పర్ లిమిట్, December 31st వరకు. నాకు అర్థమైపోయింది, నాది మెడిసిన్ నాకు సంబంధం లేదు. ఇక ఐ హావ్ టు రీడ్ ఓన్లీ డిగ్రీ, ఐ బికమ్ ఏ లెక్చరర్. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇష్టం మేడం. ఆర్గానిక్ కెమిస్ట్రీ కావాలనేది నా డ్రీమ్. సో దెన్ ఐ వాజ్
బీఎస్సీలో చదువుతుంటే బ్రాహ్మణవాడలో అక్కడ శాంతారాం అని ఫ్రెండ్ ఉండేది, మేము అక్కడే రెంట్కు ఉండేది. ఆయన వచ్చేసి సుధాకర్ నువ్వు మెడికల్ కాలేజ్ బనారస్ హిందూ యూనివర్సిటీ అప్లై చేస్తావా అన్నాడు. బ్రదర్ నాది ఆల్రెడీ 22 years క్రాస్ అయిపోయింది, లేదు ఇట్ ఈస్ అప్ టు ఏజ్ లిమిట్ ఈస్ 25 years అని చెప్పిండు. ఓకే. చెప్పి ఆ రోజుల లోపల ఆయనే టైప్ చేయించి హిందూ పేపర్లో పడ్డది యాడ్, అప్లికేషన్ ఫామ్ హిందూ పేపర్లోకి వెళ్ళి దాన్ని టైప్ చేయించి నాకు ఒక కాపీ ఇస్తే నేను అప్లై చేసిన. ఐ ఫర్గాట్. మేల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి మేడం, నాది ఎగ్జామ్స్ బాగా రాసిన, ఇంటికి హాలిడేస్లో ఎంజాయ్ చేద్దామని ఇంటికి వచ్చాను. వచ్చేసరికి మా అమ్మ, అప్పుడు నా పర్మనెంట్ అడ్రస్ దమ్మనపేట కదా మేడం, మా అమ్మ నీకేదో వచ్చింది పేపర్ అని తీసుకొచ్చి ఇచ్చింది. దాని మీద నా ఫోటో ఉన్నది, హాల్ టికెట్ మేడం. హాల్ టికెట్ చూశాను, అరే ఎగ్జామ్ రాయాలి కదా, ఇది ప్రిపేర్ కావాలి కదా, ఓన్లీ 2 months ఏదో లెఫ్ట్ మేడం దానికోసం. సరే అని చెప్పేసి మా ఫ్రెండ్ సుదర్శన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇట్లా హాల్ టికెట్ వచ్చిందంటే, ఆయనకు కూడా అప్పుడు ఆయన కంపార్ట్మెంట్లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యండు, ఆయన ఇంగ్లీష్ ఒకటి పోతే పాస్ అయ్యండు. ఆయన కూడా అప్పుడు ఎంట్రన్స్ పెట్టారు బీఎస్సీకి, నేను కూడా ఎంట్రన్స్ ప్రిపేర్ కావాలి కదా, నువ్వు కూడా దీనికి చదువుదాము, ఇద్దరం కలిసి వెళ్దామని కొన్ని బియ్యము దానికి సంబంధించిన అన్ని పట్టుకొని మళ్ళీ 1000 స్తంభాల గుడి పక్కన ఆయన రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో పోయి ఉన్నాం. ఇంతలో పక్క రూమ్లో రమేష్ అని మా ఇమీడియట్ సీనియర్ కేడీస్లో ఉంటాడు. బ్రదర్ ఏమో బాగా చదువుతున్నాడు, దేనికోసం అంటే తను ఇట్లా దానికోసం చదువుతున్నాడు, నేనేమో ఇట్లా మెడిసిన్ బనారస్ హిందూ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ కోసం అప్లై చేసిన, చదువుతున్నా నేను అంటే, ఎందుకు బ్రదర్ నువ్వు ఇక్కడికి మన దగ్గర అంటే, లేదు బ్రదర్ నాకు ఇట్లా 3 సంవత్సరాలు 3 నెలలు ఏజ్ గ్యాప్, 3 నెలలు దాటిపోతుంది, ఎలిజిబిలిటీ లేదు నాకు అంటే, నో కేఎంసీలో సేమ్ ఎంట్రన్స్ బట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కేఎంసీ కాకతీయ మెడికల్ కాలేజ్ అని చెప్పాడు. ఎలిజిబిలిటీ అంటే మరి డొనేషన్ కట్టాలి కదా, అవును డొనేషన్ 10,500 ఉంది, పోయి తెలుసుకో, నువ్వు ఎలిజిబిలిటీ ఉంటుంది, నువ్వు క్వాలిఫై, నువ్వు మెరిట్లో వస్తే నీకు సీట్ ఇస్తారని చెప్పాడు. దెన్ ఐ థాట్, ఎందుకంటే నాకు 10 ఏళ్ళప్పుడే నా మ్యారేజ్ ఎవరితో అనేది ఫిక్స్ అయిపోయింది మేడం. అవునా? మా మేనమామ బిడ్డ తను. మా మేనమామ అందరికంటే మా మేనమామలు 4, దాంట్లో అందరికంటే చిన్న మా మేనమామ రాఘవుల్ గారు. రాఘవుల్ గారు రెండో బిడ్డ ఇందిరా. సో ఈమెతో నా మ్యారేజ్ 10 years అప్పుడే ఫిక్స్ అయిపోయింది. ఆల్రెడీ 2 ఫ్యామిలీస్ మధ్య ఒక అవగాహన, ఆయన అనుకోవడం, వీళ్ళు అన్న బిడ్డనే చేసుకోవాలని మా అమ్మ అనుకోవడం. పొద్దున్నే సైకిల్ వేసుకొని ఫస్ట్ టైం కేఎంసీ మెడికల్ కాలేజీకి అడుగు పెట్టడం, పోయి అక్కడ అకాడమిక్ సెక్షన్లోకి వెళ్ళి ఇట్లా విండో ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి సార్ నాకు 3 నెలలు ఏజ్ ఎక్కువ అవుతుంది, నేను జాయిన్ కావచ్చా సార్ అని అడిగాను. ఇట్లా అప్లై చేసుకోవచ్చా సార్, నేను ఎలిజిబిలిటీ, నాకు సీట్ అంటే ఆయన ఏమన్నాడు, చేసుకపో, వస్తా నీకు మెరిట్ వస్తే సీట్ వస్తుంది అని చెప్పాడు. ఆయన రాదు అంటే నేను ఊరికే వచ్చేటోని. అక్కడ నుంచి అదే సైకిల్ మీద మేము గ్రెయిన్ మార్కెట్ దూరంగా ఉంటుంది, వరంగల్ గ్రెయిన్ మార్కెట్, మా అర్తి దుకాణం ఉంటుంది, మా మామ వర్కింగ్ పార్ట్నర్ అర్తి షాప్లో పనిచేసేవాడు. సో ఆయన దగ్గరికి వెళ్ళినాం, నేను సుదర్శన్ రెడ్డి వెళ్ళి, ఇట్లా మామ ఇట్లా ఉంది పరిస్థితి, మెడిసిన్లో 10,000 కట్టాలన్నట, డొనేషన్ కడితే మెరిట్ వస్తే సీట్ ఇస్తారు, లేకపోతే పైసలు 500 కట్ చేసుకొని మిగతాది రిటర్న్ చేస్తారని చెప్పాను. ఆయన ఏమన్నాడు, అబ్బో 10,500 అంటే, ఆయన కూడా అగ్రికల్చర్ బాగా బ్యాకప్ ఉంది కానీ ఆయన బిజినెస్లో ఆయన ఓన్ అర్తి మెయింటైన్ చేసేటోడు, బిజినెస్లో లాస్ అయ్యిండు, ఆయన వర్కింగ్ పార్ట్నర్గా జాయిన్ అయ్యిండు. ఆయన ఏమన్నాడు, నా ఒక్కంతో కాదా, బాబుని అడుగుదాము, మనం ఇద్దరం వెళ్ళి దమ్మనపేటకు పోయి బాబుని అడుగుదామని చెప్పినాం. మేము ఇద్దరం కలిసి ఆ రోజు దమ్మనపేటకు వచ్చినాం. మా ఫాదర్ అదివరకు ఏమనేది అంటే, నన్ను నువ్వు మంచిగా చదివితే ఫెయిల్ అయితే నాగలు దున్నాల్సిందే, నువ్వు పాస్ అవ్వు చదువుకుంటా పోతే నేను ఫారిన్ కూడా తోలుతా అనే వర్డ్ వాడిండు. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి సెట్ బ్యాక్ అయిపోయిండు. అక్కడ మా మామ అడిగిండు, నా ఒక్కంతో కాదు బావా, నువ్వు ఏమైనా సపోర్ట్ చేసి ఇద్దరం కలిసి కడదాము అని అన్నాడు. మా ఫాదర్ రియల్గా చెప్పాలనంటే ఇనే పొజిషన్, అప్పటికి కూడా మాకు 10 ఎకరాల వెట్ ల్యాండ్ ఉంది, 10 ఎకరాల డ్రై ల్యాండ్ ఉంది. ఒక 1.5 acre తీసేస్తే నన్ను మెడిసిన్లో జాయిన్ చేయడానికి కావాల్సినటువంటి అమౌంట్ వచ్చే పాసిబిలిటీ ఉండే. 1.5 acre తీయాల్సి వచ్చేది అంతే కదా, 6,000-7,000 ఎకరం మేడం. 1.5 acre తీసేస్తే 10,000 వచ్చేది. లేదు ఆయన 1 acre అమ్మినా, ఆయన 6,000 ఇచ్చినా, ఈయన 5,000 ఇచ్చినా అయిపోయేది. నాకు అవన్నీ కుదరవు, నాతో కాదు అన్నాడు. అప్పుడు మా మేన వదిన వాళ్ళ భర్త ఉండే ఇక్కడ మల్లన్న అని, ఆయన ఇంటికి వచ్చిండి యాజ్ ఎ గెస్ట్ గా. ఆయన అన్నాడు, చిన్నబాబు మనమే కడదాం, చిన్నబాబు కావాల్సిన నీకు కొంత అప్పిస్తా, మరి ఎందుకు మామతో ఎందుకు గట్టిపించడు అన్నట్టు ఆయన ఏదో చెప్పాడు. మా ఫాదర్ ఏమన్నాడు, కాదు వీలు కాదు అంటే, ఇద్దరము డిసప్పాయింటెడ్గా మళ్ళీ అగైన్ బ్యాక్ వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత మా మామ పనిచేసే వర్కింగ్, ఈయన ఒక సేట్ దగ్గర పనిచేస్తారు వర్కింగ్ పార్ట్నర్, ఆయన దగ్గరకు నన్ను తీసుకొని పోయి కిటికీ పక్కన నిలబెట్టి ఆయన పోయి కూర్చొని మాట్లాడుతున్నాడు. మా అల్లుడు ఇట్లా మెడిసిన్ జాయిన్ అవుతారట, మీరు ఒక 10,000 అప్పు ఇవ్వండి సేటు అంటే, రాఘవులు నువ్వు వ్యవసాయం పని ఇర్రెగ్యులర్గా ఉంటున్నావు, నీకు 10,000 అయితే నేను ఇవ్వను, నీకు 6,000 ఇస్తా నేను, నువ్వు సరిగా ఉంటలేవు షాప్లో కూడా అని చెప్పి ఆయన 6,000 ఇచ్చేసాడు. తర్వాత ఇంకా 5,500 కావాలి. మా మామ నేను కలిసి ఊర్లో ఒక షావుకారు ఉన్నాడు, వరంగల్లో ఉంటాడు, ఆయన పోయి మా అల్లుడు ఇట్లా జాయిన్ చేస్తానా, నాకు ఒక 6,000 వడ్డీకి పైసలు ఇవ్వు అన్నాడు ఆయన.
అంటే ఆయన ఏమన్నాడు, ఈయన కొన్ని అంతకుముందు బిజినెస్ నష్టం వచ్చి కొంతమందికి అప్పులు రీపే చేయడం లోపల లేట్ చేసింది కాబట్టి ఆయనకు మార్కెట్లో అయినది కొంచెం డిఫికల్ట్ ఉన్నది. ఆయన ఏమన్నాడు, మీ అన్న కనుక వచ్చి మధ్యలో ఉంటే నేను అప్పిస్తా అన్నాడు. అప్పుడు ఇద్దరం వరంగల్ నుంచి, వీళ్ళ అన్న అంటే రెండో మామ, ఆయన నన్ను ఇష్టపడేవాడు, చంద్రయ్య గారు అని. నేను మా మామ చెరొక సైకిల్ వేసుకొని పోయి మా మామను కలిస్తే ఆయన చలో నేను వచ్చేస్తా పదా అని చెప్పేసి ఈ కేమ్. తర్వాత ఆయన మధ్యవర్తి ఉన్నాడు, ఆయన పైసలు ఇచ్చేసిండు. దాని కింద మా మామ ఆయనకు పొలం అమ్మేసిండు. ఆయన ఎకరంన్నర ఎంతో పొలం నా పేరు మీద నాకు తీసుకున్న అప్పు కోసము ఇచ్చేసిండు, అమ్మడమే ఇవ్వడమే జరిగింది. తర్వాత దిస్ ఈజ్ హౌ ఎంట్రన్స్ రాసిన మేడం. ఎంట్రన్స్ రాస్తే ఇట్ వాజ్ సో ఈజీ. నేను కోచింగ్ వెళ్ళలేదు మేడం. ఐ రెడ్ ఓన్లీ అంతకుముందు ప్రీవియస్ పేపర్స్ ఏదో చూశాను, తర్వాత అన్ని టెక్స్ట్ బుక్లు అన్నీ చదివాను. ఎంట్రన్స్ పోయి రాసిన మేడం. హాఫ్ అన్ అవర్ ముందే నాది ఎంట్రన్స్ అయిపోయింది. బయాలజీ బాటనీ వాజ్ నథింగ్ ఫర్ మీ, ఓన్లీ ఫిజిక్స్ కొంచెం అంటే ఈజీ, సో ఈజీ. కెమిస్ట్రీ ఓకే, ఫిజిక్స్ కొంచెం డిఫికల్ట్ ఉంది. ఐ గాట్ 167 మార్క్స్ మేడం. అప్పుడు కాలేజ్లో అవుట్ ఆఫ్ 200, అది కేఎమ్స్లో రాసిన వాళ్ళ లోపల సెకండ్ ర్యాంక్ నాది. నేను మెడిసిన్లో జాయిన్ అయినప్పటి నుంచి మా ఫాదర్ హోస్టైల్ అండి నాకు, అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ he was not happy with you. అదే సో చిన్నప్పటి నుంచి ఎంతో ప్రశాంతంగా గడిచిపోయి మీ ఎంబీబీఎస్ తెప్పించింది తిప్పలు ఇవన్నీ అన్ని స్టార్ట్ అయిన ఎంబీబీఎస్ లో. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ వరకు ఫంటాస్టిక్ లైఫ్. మీరు ఎంబీబీఎస్ చూస్ చేసుకుని ఉండకపోయిండుంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసి ఉండేవాళ్ళు, మీరు ఈజీగా ఒక ఎంప్లాయ్మెంట్ లోకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకటి తెలిస్తే భగవంతుడు ఇంకొకటి తెలిసారు. బట్ అల్టిమేట్లీ ఈ రోజు ప్రజల కోసం మీరున్నారు ఇంతకాలంగా. ఎక్కడ ఎప్పుడు కూడా బ్యాక్లాగ్ మీద అన్ని క్లియర్ అయినా. కానీ కాలేజ్ టాపర్ ఉండి బికాస్ ఆఫ్ దిస్ డెఫినెట్గా మ్యారేజ్ అయింది. ఫస్ట్ వీ డోంట్ నో హౌ టు ప్లాన్ ద ఫ్యామిలీ అనేది ఐడియా లేదు. నేచర్ హ్యాస్ ఇట్స్ టేకెన్ ఇట్స్ ఓన్ కోర్స్. నేను అనాటమీ ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు ఒక కొడుకు, డాక్టర్ అవ్వనే లేదు. ఓన్లీ 1 year అయిపోయింది మెడిసిన్. ఓ మై గాడ్, అది ఇంకా మీకు ఇప్పుడు ఫైనాన్షియల్ బర్డెన్ తెచ్చి పెడుతుంది. అంటే మా మదర్ ఇన్ లా హెస్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్. వాళ్ళ ఇంట్లోనే ఉన్నది కదా తను. సో ఇందిరాకి 15 years అప్పుడు నా అనాటమీ ఎగ్జామ్స్ ముందే రంజిత్ పుట్టిండు. తర్వాత ఎంబీబీఎస్ అయిపోయింది. హౌస్ సర్జన్ లో జాయిన్ అయినా. దెన్ మై ఫాదర్ ఎక్స్పెక్టెడ్ మనీ ఫ్రమ్ మీ. సరే నాకు పాసిబిలిటీ ఉన్నది, ఏదో నేను చేసుకుంటా. దెన్ ఎంట్రన్స్ కు ప్రిపేర్ అయినా మేడం. నాకు ఇల్లు పెట్టుకున్నా కాబట్టి ఫస్ట్ టైం అటెంప్ట్ లో నేను కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి నాకు రాలేదు. అయ్యో. సెకండ్ టైంకు నేను హౌస్ సర్జన్ బాగా హానెస్ట్గా నేను పనిచేశాను. బట్ ఎంట్రన్స్కు నేను ప్రిపేర్ కాకుండా నెక్స్ట్ టైం ప్రిపేర్ అవుదాం అనుకున్నాను నేను. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో నాకు మెడిసిన్లో నాకు పీజీ రాలేదు. సెకండ్ అటెంప్ట్కు నేను ఒక నాన్ మెడికల్ స్టైఫండ్ కోసం అని చెప్పేసి నాన్ మెడికల్ పీజీ తీసుకున్నా. ఫస్ట్ అటెంప్ట్లో తీసుకున్న ఎవ్రీ మంత్ స్టైఫండ్ వచ్చేది ఫిజియాలజీలో, పెద్ద పని ఉండేది కాదు. తర్వాత డాక్టర్ రామ్నాథం అని పిడియాట్రిషియన్ మేడం, ఆయన దగ్గర నేను పార్ట్ టైం జాబ్ చేసేది. 20 days అన్నా నాకు అంత మొహమాటం ఉండేది. నాకు 20 days అన్నా నేను స్టాప్ చేస్తా అని అనలేకపోయినా. ఒక 20 రోజులు ఎంట్రన్స్ ముందు ఆపేసి చదువుకుంటా అని అనలేకపోయినా. ఆ 20 రోజులకు నాకు అమౌంట్ రాకపోతే ఇంటి అద్దె సమస్య అవుతుందని చెప్పేసి ఒక 5 రోజుల ముందేమో నేను లీవ్ తీసుకున్నా ఆయన దగ్గర నుంచి. సో అందుకోసం అని చెప్పేసి నాకు అనస్థీషియా వచ్చింది మేడం. ఎంట్రన్స్లో ఎండి అనస్థీషియా వచ్చింది. నాకు పీడియాట్రిక్స్ బాగా ఇష్టము. DCH డిప్లొమా వచ్చినా పర్లేదంటే 1 markలో DCH మిస్ అయింది. MD జనరల్ మెడిసిన్ 3 markలలో మిస్ అయిపోయింది. అంటే నాకు అనస్థీషియా గురించి ఏం తెలియదు మేడం. అప్పుడు వేరే ఫ్రెండ్ అనస్థీషియా తీసుకున్నాడని చెప్పేసి నేను కూడా పోయి MD అనస్థీషియా తీసుకున్నాను. ఓకే. MD అనస్థీషియా తీసుకుని MD అనస్థీషియా జాయిన్ అయిన తర్వాత నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. బట్ MD అనస్థీషియా ఓకే, ఇట్ ఇస్ ఫైన్, మంచి బ్రాంచే. కానీ నాకు అది అంత అట్రాక్టివ్ అనిపించలేదు. నాకేమో పేషెంట్స్తోని అనుబంధం ఉండాలి, పేషెంట్లను చూడాలి, పేషెంట్తో సంబంధాలు ఉండాలి అనేటువంటి అటిట్యూడ్ నాది. సో నేను రూరల్ నుంచి డాక్టర్ అయి వచ్చినా ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్. నేను అప్పటికి డిప్లొమా పాస్ అయినా. నాకు అప్పుడు APPS ఎగ్జామ్ రాస్తే ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ గవర్నమెంట్ జాబ్. సో దెన్ డైలమా హ్యాస్ కమ్. 8 నెలల్లో 10 నెలలు అయితే అనస్థీషియా డిగ్రీ చేతికి వస్తుంది. ఆల్రెడీ డిప్లొమా చేతికి వచ్చింది, MD చేతికి వస్తుంది 10 నెలల లోపల. బట్ నాకు అనస్థీషియా ఇష్టం లేదు. జాబ్ లో పోయి మళ్ళీ వచ్చి ఎంట్రన్స్ రాయనా అని ఒక థాట్. అప్పుడు ఏం జరిగిందంటే అందరు కోర్టుకు పోయి ఒక డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పర్మిషన్ ఇవ్వా అన్నాడు. పీజీ స్టడీ లీవ్ ఇవ్వా, మీరు పీజీ కోర్సు వదిలిపెట్టేసి జాయిన్ అయితే జాయిన్ కాండి, లేకపోతే లేదన్నాడు. ఒక ఆపర్చునిటీ లాగా అనిపిస్తుంది కానీ వదిలిపెట్టాలంటే ఎట్లా అని ఆలోచిస్తున్నాను, డైలమాలో ఉన్నా. అప్పుడు మా వైఫ్ని అడిగిన నేను, నీకు ఇష్టం లేనప్పుడు జాబ్లో వెళ్ళిపోను, బెటర్ పోయి ఆదిలాబాద్లో జాయిన్ అయ్యి వచ్చి కూడా డైలమాలో ఉండి కొద్ది రోజులు అనస్థీషియా అటెండ్ చేసి
2 months టైం తీసుకొని పోయి జాబ్ కంటిన్యూ చేశాను. తర్వాత ఇందిర గురించి చెప్పాలంటే యాక్చువల్గా నా ప్రతి ఎగ్జాము తన ఎగ్జామ్ లాగా ఒత్తిడికి ఫీల్ అయ్యేది. షీ హాస్ సపోర్టెడ్ మీ లాట్. నేను ఆమెకు ఐ ఓ ఏ లాట్ ఫర్ హర్. నా ప్రతి ఎగ్జామ్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, ఎవ్రీథింగ్, ప్రతి నా ఎగ్జామ్ ఆమె ఎగ్జామ్ లాగా తను ఉండేది. షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ మీ. షీ హాస్ సాక్రిఫైస్డ్ హర్ లైఫ్ ఫర్ మై గ్రోత్. సో నాకు అనస్థిషియాతో కొంచెం జనరల్ సర్జరీ మీద అనస్థిషియా ఇస్తుంటే చూస్తుంటే సర్జరీ వాజ్ నాట్ మై చాయిస్. మా ఫ్రెండ్ని చూడడము, సర్జరీతో అబ్జర్వ్ చేయడం వల్ల ఐ గాట్ ఇంట్రెస్ట్. మెడిసిన్ నాకు కష్టం అనిపించింది, కొంచెం ఎక్కువ చదవాలని అనిపించింది. సో ఐ టుక్ జనరల్ సర్జరీ. జనరల్ సర్జరీ వచ్చిన తర్వాత ఐ వాజ్ ఫీలింగ్ ఎంప్టీ మేడం. మార్నింగ్ ఓపీ, తర్వాత ఇంటి దగ్గర ఎవరైనా వస్తే పేషెంట్ చూడడము, తర్వాత ఈవినింగ్ అంతా విలేజ్లో పండి తిరగడము, నైట్లో అనస్థిషియా ప్రాక్టీస్, వీడికి వచ్చి పీజీగా రౌండ్ చేయడము, 10 మంది, 20 మంది, 30 మంది పేషెంట్స్. ఐఎమ్ ఐ వేస్టింగ్ మై లైఫ్? పబ్లిక్ హెల్త్ లో ఎంత పని ఉండేది నాకు. ఈ పీజీ వచ్చేసి నేను అసలు ఇట్ వాజ్ లిటిల్, అంటే మొదట్లో అడ్జస్ట్ కావడం చాలా డిఫికల్ట్ అయింది నాకు. తర్వాత సింక్ అయిపోయాను. నాకంటే జూనియర్స్ పీజీస్ వాళ్ళు, ఎంబీబీఎస్ లో దే ఆర్ జూనియర్స్. నేను సర్వీస్ క్యాండిడేట్ను, నేను ఆల్రెడీ అసిస్టెంట్ సివిల్ సర్జన్, నేను వీళ్ళకంటే ఎంబీబీఎస్ లో సీనియర్ అని చెప్పి ఉండకుండా ట్రూలీ బిహేవ్డ్ యాజ్ ఏ జూనియర్ కొలీగ్ టు దెమ్. సీనియర్ పీజీలను రిలాక్స్ కానిచ్చి నేను పని మొత్తం చూసుకునేవాడిని. దే హ్యావ్ గైడెడ్ మీ. అండ్ మంచి కంపెనీ ఉండే, ఫంటాస్టిక్ జర్నీ మై పీజీ పీరియడ్. అండ్ ఎగ్జామినేషన్ అప్పుడు మాత్రం పోయి నేను హాస్టల్లో ఉన్నా. ఆ పీరియడ్ కూడా నాకు, మేము అప్పుడు 4 ఎగ్జామ్ రాసినాము, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్, 4 ఎట్ ఏ టైం వి గాట్ త్రూ. తర్వాత అంటే దానికంటే ముందే మేడం నాది లీన్ పీరియడ్ అయిపోయింది. నాకు గవర్నమెంట్ శాలరీ ఇచ్చి సర్వీస్ ఇచ్చింది. నన్ను ఇన్ సర్వీస్ క్యాండిడేట్ కాబట్టి నాకు నెల శాలరీ పంపించింది. అయితే నా లీన్ ఏంటంటే నా జాబ్ ఏమో నర్సాపూర్లో ఉంది, అది ఫెబ్లో అయిపోయింది, మార్చిలో నా ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడి నుంచి రిలీవ్ చేసింది డైరెక్టర్ ఆఫ్ హెల్త్. అప్పుడు నేనేం చేయాలి, నేను ఎక్కడ జాయిన్ కావాలనేది ఉంది కాబట్టి నేను సరెండర్ పెట్టుకున్నాను. వాళ్ళకు సర్జన్ అవసరం లేదు కదా హెల్త్ వాళ్ళకు. అయితే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వైపు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. డిఎంఈ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ క్లర్క్ ఉంటే నాకు ఎట్లనే చేసి, నేను ఫస్ట్ టైం పాస్ అవుతానని నమ్మకం లేదు మేడం. ఫెయిల్ అయితే కావచ్చు, ఎట్లా ఎంఎస్లో ఫస్ట్ టైం కావడం అనేది డిఫికల్ట్ మేడం. ఫెయిల్ అయితే కావచ్చు, ఫిజియాలజీ, ఫార్మకాలజీ ఇప్పించు, ఆడైతే పని ఉండదు, నేను మళ్ళీ 6 months చదువుకొని ఎగ్జామ్ రాయొచ్చు అని నేను ఆ క్లర్క్ పైరవి పెట్టాను. నేను మీరు కొంచెం నాకు ఫార్మకాలజీ ఇప్పించినట్టు చూడండి. ఆయన పోయి, సార్ ఈ డాక్టర్ ఫార్మకాలజీ లాగా జాయిన్ అవుతా అంటాడు. అంటే మీరు ఏంటిది పీజీ అంటే, నేను జనరల్ సర్జరీ పీజీ అయిపోయింది సార్, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నా. అంటే నువ్వు సర్జన్ పై నుండి ఫార్మకాలజీ ఏం పని చేస్తావు అన్నాడు. ఇదే వర్డ్ అన్నాడు. యూ గో అండ్ జాయిన్ ఇన్ యాజ్ ఎ ట్యూటర్ ఇన్ జనరల్ సర్జరీ అన్నాడు. మంచి అడ్వైస్ చేసేవాడు. యూనివర్స్ హ్యాస్ ఓపెన్ లైక్ దట్ మేడం. నా ఎఫర్ట్ లేకుండానే నేను డిపార్ట్మెంట్, నా ఎగ్జామ్స్ కాకముందే నేను డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీకి వచ్చిన యాజ్ ఎ ట్యూటర్. ఇవాళ ఎగ్జామ్ అయింది. ఆ రోజుల్లో ఏంటంటే ఎగ్జామ్ రోజే రిజల్ట్ చెప్పేవాళ్ళు, ఎందుకంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ బయట నుంచి వచ్చేవాళ్ళు. ఇంటర్నల్ ఇక్కడ, పేపర్ కరెక్షన్ కూడా ఇక్కడే అయ్యేది కాబట్టి సాయంత్రం వరకు రిజల్ట్ చెప్పేవాళ్ళు. సో వెళ్ళిన తర్వాత తను ఏమన్నాడు, సుధాకర్ ఓకే మీ ఆల్ ఆఫ్ యూ గాట్ త్రూ, టుమారో యూ ఆర్ డిఎస్ఓ అన్నాడు. నేను ఇవాళనే పాస్ అయినా మేడం, రేపు నువ్వు జాయిన్ అవుతావు. నేను లీవ్లో ఉన్నప్పుడు, నేను జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి లీవ్లో ఉన్నాను నేను ఎగ్జామ్ కోసం. ఇవాళ ఎగ్జామ్ అయింది మేడం, 25th నాడు మార్చు. 26th March రోజు యు ఆర్ డూయింగ్ డ్యూటీ. హౌ మచ్ కాన్ఫిడెన్స్ హి హస్ గాట్ ఇన్ మీ మేడం. సర్ప్రైజ్ ఫర్ మీ. ఫస్ట్ నన్ను డిఎస్ఓ డ్యూటీ చేయమన్నాడు. నువ్వు రేపు డిఎస్ఓ ఉన్నావు నువ్వు అని చెప్పేశాడు. సో వీ డెంట్ ఎంజాయ్ అంటే మనం 2 రోజులు సెలబ్రేషన్ లేదు, ఏది లేదు. అదే రోజు వీ హ్యాడ్ ఎ గెట్ టుగెదర్. నెక్స్ట్ డే మార్నింగ్ పోయి ఓపీలో కూర్చున్నా. ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ ఎ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ. ఈ జర్నీలో మేడం మీ ఫీజు కట్టడానికి కూడా మేడం చాలా స్ట్రగుల్ అయ్యారని విన్నానండి. మేడం నా ఫీజు కట్టడానికంటే కరెక్ట్గా చెప్పాలంటే, నేను హౌస్ సర్జన్ అయిపోయినప్పుడు నా దగ్గర మనీ కూడా లేదు. నేను బుక్స్ మొత్తం మెడిసిన్ చదివేటప్పుడు ఒక అనాటమీ ఫస్ట్ ఇయర్ బుక్స్ ఒక్కడే కొనుక్కున్నా మేడం నేను. తర్వాత నా దగ్గర బుక్స్ లేవు మేడం. బుక్స్ అన్ని బుక్ బ్యాంక్ ఉండే, ఈ బీద విద్యార్థుల కోసం ఒక బుక్ బ్యాంక్ ఉండే. వాళ్ళు కొత్త బుక్స్ ఇస్తారు, మనం అవి తీసుకొని చదివి వాటి మీద అండర్లైన్ చేసుకోవాలి. యాక్చువల్లీ అండర్లైన్ మన ఓన్ బుక్ కాదు కాబట్టి అండర్లైన్ చేయకపోయేవాళ్ళు. సో ఆ బుక్ మళ్ళీ రిటర్న్ చేసేవాళ్ళం. సో త్రూ అవుట్ మెడిసిన్ నేను బుక్స్ కొనుక్కోలేదు మేడం. యాక్చువల్లీ నేను హౌస్ సర్జన్ ఉన్నప్పుడు తన ఏదో స్మాల్ గోల్డ్ ఆర్నమెంట్ ఏదో ఉంది, చిన్నది ఏదో ఉంటే అది అమ్మేసి నాకు డేవిడ్సన్ టెక్స్ట్ బుక్, మెడిసిన్ టెక్స్ట్ బుక్ కొనిచ్చింది. సో ఆ డేవిడ్సన్ తను ఫస్ట్ నాకు ఇచ్చింది ఎంట్రన్స్ కోసం చదవమని. తర్వాత దెన్ డిఎస్ఓ డ్యూటీ చేశాను మేడం. డిఎస్ఓ ఐ ఎంజాయిడ్ మై అసిస్టెంట్ ప్రొఫెసర్ జర్నీ. 1993లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి 2012 వరకు జనరల్ సర్జరీలో ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు మేడం. అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్, అక్కడే అసోసియేట్ ప్రొఫెసర్,
అక్కడే ప్రొఫెసర్గా ఉన్నాను. కానీ మీ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. నేను ఐ ఎంజాయిడ్ మై టీచింగ్ మేడం. నేను యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐ యూస్ టు టేక్ రెగ్యులర్లీ క్లినికల్ క్లాసెస్ టు ద స్టూడెంట్స్ ను వాళ్ళని బాగా మోటివేట్ చేసేది. స్టూడెంట్స్ ను ఐ ట్రీటెడ్ దెమ్ యాజ్ మై చిల్డ్రన్. నేను వాళ్ళు ఒకవేళ చదవకపోతే ఎవరైనా ఇర్రెగ్యులర్ క్లాస్ ఉంటే నేను మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాను, ఫోన్ నెంబర్ ఇవ్వమని చెప్పి కూడా వాళ్ళను కొంచెం భయపెట్టించేది. రియల్గా చేస్తాను కాదు, వాళ్ళు భయపడి ఎవరి క్లాస్కి ఇతను ఎందుకు వస్తలేడు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రమ్మని కలవమను, వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తా, వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తా అని చెప్పేవాడిని. సో దే యూస్ టు అటెండ్ మై క్లాసెస్ రెగ్యులర్లీ. తర్వాత ఏంటంటే ఫైనాన్షియల్లీ నేను సస్టైన్ కావాలి అంటే అప్పుడు నాకు ప్రైవేట్ ప్రాక్టీస్ తప్పనిసరి. ప్రైవేట్ ప్రాక్టీస్ నేను అప్పుడు కళ్యాణ్ హాస్పిటల్లో స్టార్ట్ చేసిన. ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 25 years. మెడికల్ కాలేజ్లో, కేఎంసీలో, ఎంజిఎంలో నా పని అయిన తర్వాత కళ్యాణ్లో వచ్చి ఓపీ చూసేవాడిని, సర్జరీలు కళ్యాణ్నే చేసేవాడిని. తర్వాత ఏంటంటే టు హ్యావ్ ఏ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నేను 5 స్మాల్ టౌన్స్ అనాలి, చిన్న చిన్న ప్లేస్లో 4 ప్లేస్లకు నేను నైట్లో పోయి సర్జరీలు చేసి వచ్చేవాడిని. ఒకటి పర్కాల్, ఇంకొకటి హుజరాబాద్, పాలకుర్తి, ఇది ముల్కనూరు మేడం. ఒక 80 to 100 ఓపీ చూసి రాత్రంతా సర్జరీ చేసేది. రాత్రి సంతోష్ దగ్గర, విద్యాసాగర్ డాక్టర్ దగ్గర సర్జరీ చేసి మళ్ళీ నేను పొద్దున్నే ఎంజిఎంలో 8 o'clock క్లాస్ ఉండేది, మధ్యలో క్లాస్కి ప్రిపేర్ అయ్యి ఎంజిఎం క్లాస్కి వెళ్ళేవాడిని. తర్వాత మళ్ళీ ఓపీ అడ్మిషన్ డే ఉండేది, ఓపీకి వెళ్ళిపోయాడు. సో ఇన్ ఆల్ దీస్ ఎండేవర్స్ షీ హాస్ సపోర్టెడ్ మీ. నైట్ అంతా వెళ్ళి పాలకుర్తిలో సర్జరీ చేసి ఇచ్చేవాడిని. ముల్కనూరులో ఎర్లీ మార్నింగ్ 3కి 4కు మార్నింగ్ పోయి చేసి వచ్చేవాడిని. నైట్లో అవసరం ఉంటే వెళ్ళేవాడిని. సో ఇట్ వాస్ వెరీ హెక్టిక్. ఫైనాన్షియల్లీ స్టేబుల్ కావడానికి మాత్రం చాలా కష్టం. ఐ వాస్ చేజింగ్ ఆఫ్టర్ ప్రాక్టీస్. ఎట్ ద సేమ్ టైం నాకు ఎంజిఎంలో ఉన్న టైంను స్టూడెంట్స్ కేటాయించడం, పేషెంట్స్ కేటాయించడం, ఇట్ వాజ్ ఎ ఫంటాస్టిక్ జర్నీ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఎవ్రీ పేషెంట్ యూ ట్రీట్ యాజ్ యువర్ ఓన్ రిలేటివ్. సపోజ్ ఇఫ్ మీ ఓన్ రిలేటివ్ అయితే నువ్వు నెగ్లెక్ట్ చేయకుండా ఎంత అటెన్షన్ తీసుకుంటావో ప్రతి పేషెంట్ కూడా అలానే తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఐ యూస్ టు అటెండ్ టు ఎన్హాన్స్ మై సెల్ఫ్ ల్యాప్రోస్కోపీ వర్క్షాప్స్ కానీ, నేషనల్ కాన్ఫరెన్స్ కానీ, స్టేట్ కాన్ఫరెన్సెస్ అన్ని అటెండ్ చేసేవాడిని టు అప్డేట్ మై సెల్ఫ్. సో ఇంతకీ చెప్పులు ఇప్పుడు కొనిచ్చారు సార్ మేడం మీకు? నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హాలిడేస్ లో వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది ఇక్కడ. తను చూసింది, నేను వాళ్ళని సెండ్ ఆఫ్ చేయడానికి పోయాను పర్కాలకు. వాళ్ళు బండి మీద, ఎడ్ల బండి మీద వెళ్తుంటే నేను నడుచుకుంటూ వెళ్ళిన. నన్ను చూసింది బస్ స్టాండ్ లో, నాన్న బావకు చెప్పులు లేవు అని అంటే వాళ్ళ నాన్న వచ్చి చెప్పులు కొనిచ్చిండు. ఫైనల్ గా మీరు చదువుకోవడానికి సపోర్ట్ చేసిన వ్యక్తులు అని అంటే మీరు ఏం చెప్తారండి? డిగ్రీ ఫస్ట్ ఇయర్ మెడిసిన్ లో మై పేరెంట్స్, మా మామ, అత్తమ్మ, మై వైఫ్. అవును, మీ మదర్ కి అండి క్యాన్సర్ వచ్చినప్పుడు కనీసం మీరు ఎవ్వరికి కూడా చెప్పలేదు. వాట్ హ్యాపెండ్ సార్, అదేం తెలుసుకోవచ్చా మీకు? షీ హ్యాడ్ యాక్చువల్లీ బేజల్ సెల్ కార్సినోమా వచ్చింది మేడం, ఇక్కడ ఐబ్రో మీద. నేను అది ఎక్సిషన్ బయాప్సీ చేసిన. బేజల్ సెల్ కార్సినోమా స్ప్రెడ్ కాదు, అది తీసేసిన అయిపోయింది. చెప్పాల్సినవి నేనే రెస్పాన్సిబుల్ ఎల్డర్స్ అనగా. అందరికి చెప్తే ఏంటంటే భయపడతారు, మా అమ్మ ఆందోళనకు గురి అవుతుంది, సెల్ఫ్ పిటీ వస్తుంది తనకు. వీళ్ళందరూ డాక్టర్స్ ఏంటంటే సింపతి చూపించడం ఇదంతా ఉంటుంది కదా మేడం. ఆమెకు అవసరం లేదనిపించింది, చెప్పలేదు. నేను ఈ జర్నీలో ఎప్పుడైనా మళ్ళీ అలాంటి క్యాన్సర్ చూసారా సార్ మీరు? చాలా క్యాన్సర్ కేసులు చేశాను మేడం. అంటే ఎంజిఎంలో ఉన్నప్పుడు ఎన్నో క్యాన్సర్ కేసెస్ చేశాను. చాలా ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది కదా. ఇంకొకటి నేను ఒక విషయం చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నేను నా యూనిట్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ అయిపోయేసరికి ఒక థైరాయిడ్ సర్జరీ చేసి ఉండాలి, మాస్టెక్టమీ చేసి ఉండాలి, ఒక జీజే చేసి ఉండాలి, తర్వాత ఒకటి గాల్ బ్లాడర్ సర్జరీ చేసి ఉండాలి, ఓపెన్ గాల్ బ్లాడర్ సర్జరీ. అవి ఒకవేళ మాకు వాళ్ళకి ఆపర్చునిటీ రాకపోతే అవుట్ సైడ్ నేను వాళ్ళని రమ్మని చెప్పేసి కళ్యాణ్లో నా పేషెంట్ మీద వాళ్ళతో సర్జరీ చేయించేది నేను పక్కకుండి. వాళ్ళకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ రావాలి. వాళ్ళు ఎగ్జామ్ బిఫోర్ దే అపియర్ ఫర్ ది ఎగ్జామ్ దే కుడ్ హావ్ డన్ ఆల్ దీస్ కేసెస్. కానీ ఈ మధ్య కాలంలో యాజ్ అ డాక్టర్ గా మీరు చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి సార్? అంటే ఎక్కువ చూస్తున్న ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు? దురదృష్టకరమైన విషయం ఏంటంటే పేషెంట్ డాక్టర్ రిలేషన్ హ్యాస్ బీన్ బ్రీచ్డ్. మా జనరేషన్ కు పేషెంట్ కున్న అనుబంధము ఈ రోజు ఉన్నటువంటి డాక్టర్స్ కు పేషెంట్ కు ఆ అనుబంధం అనేది డ్రాస్టిక్ గా పడిపోయింది అంటారా? మేబీ రీజన్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్. పేషెంట్ అటిట్యూడ్ మారింది, డాక్టర్స్ అటిట్యూడ్ కూడా మారింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చింది, ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్ అయింది. దాంట్లో డెఫినెట్ గా పెట్టుబడి పెట్టి చదవడము, తర్వాత ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే సర్వీస్ మోటో కంటే విత్ ఇన్ ప్రాక్టీస్ పెట్టిన 1-2 years లోపల కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, డ్రీమ్స్. సో వీ డోంట్ బ్లేమ్ దెమ్. సాఫ్ట్వేర్ పీపుల్ కానీ ఎవరు కానీ ఫ్లరిష్ అవుతున్నారు కదా. కానీ కాకపోతే ఏంటంటే వాట్ ఐ సే, యాక్చువల్లీ మనకు పేషెంట్లు దేవుళ్ళతో సమానం. నేను జూనియర్ మోస్ట్ సర్జన్ ఉన్నా కూడా ది రూరల్ పీపుల్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు అలో చేసి నన్ను సర్జరీ చేయడానికి దే హావ్ గివెన్ కన్సెంట్. దేవుళ్ళు అంటారు, మీరేమో పేషెంట్ దేవుళ్ళు దేవుళ్ళు అంటాను.
వాళ్ళు మా మీద నమ్మకంతోనే వాళ్ళ శరీరాన్ని అన్కండిషనల్గా మాకు అప్పచెప్పిండ్రు. దాంట్లో ఎప్పుడో ఒకసారి కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు, కరెక్షన్ కూడా అవుతుంది మేడం. సర్జరీలో కాంప్లికేషన్స్ రావనడానికి లేదు మేడం. నువ్వేం సర్జరీలు చేయకుండా ఉత్తగా ఊరికే పేషెంట్లను చూడడము, మందులు రాసి ఇవ్వడం చేయాలి. నువ్వు యాక్టివ్ సర్జన్ ఉన్నంత కాలం ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు ఒక కాంప్లికేషన్ వస్తుంది. బట్ వీ షుడ్ ఐడెంటిఫై, రెక్టిఫై ఇట్. కానీ సర్జన్స్ చాలా సార్లు బయట ఎన్ని సర్జరీలనే చేసేస్తాం అంజలి. ఈవెన్ గురువారెడ్డి గారు కూడా అదే అన్నారు. ఆయన ఆర్థోపెడిక్ సర్జన్ కదా బేసిక్ గా. మా అమ్మాయికి ఒక ప్రాబ్లం వస్తే నేను చేయలేకపోయాను, నేను వేరే వాళ్ళ చేతిలో పెట్టాల్సి వచ్చింది, ఇట్ వాస్ సో ఎమోషనల్ ఫర్ మీ అని చెప్పని అన్నారు. మీరు మాత్రం మీరే చేశారని చెప్పని విన్నాను. మీ ఫ్యామిలీలో ఎవరికో ఒక మేజర్ ఇష్యూ. అవును. అదే దాని గురించి ఆయన చెప్పగలుగుతారు? Whether it is a family or other than family, people from other non-family members also, I feel like them my family members. So where is the emotion, madam? Emotion should not dominate us. అందరూ ఒకటే అనుకున్నప్పుడు ఇంకెక్కడ ఉంటుంది అంటారు? కరెక్టే, ఎందుకంటే జనరల్ పేషెంట్స్ నే మీరు ఫ్యామిలీ అనుకుంటున్నప్పుడు వెర్ ఇస్ ద డిఫరెన్స్ సార్? You are not supposed to, బెటర్ నాట్ టు ఆపరేట్. ఏదైనా క్రైసిస్ వస్తే ఒత్తిడిలో పోతాం అని. కానీ నా మీద నాకు ఏదో ధైర్యం ఎక్కువ ఉన్నది మేడం. లేకపోతే ఇన్ని ప్రెజర్స్ ఉన్నా మీరు ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వగలుగుతారు? ఈ రోజు సర్జన్ ఎలా మీరు ఇంతవరకు రాగలుగుతారు? ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఫ్రమ్ వరంగల్ హూ హాజ్ ఆపరేటెడ్ ఇన్ వర్క్ షాప్స్ మేడం. నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ప్యాషన్ ఈజ్ ఫర్ థైరాయిడ్ సర్జరీ మేడం. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ డిమాన్స్ట్రేటెడ్ ఇన్ లైవ్ వర్క్ షాప్ లో డిమాన్స్ట్రేట్ చేస్తున్నాను. ఏమైందండి మీ నాన్నగారికి? అవుతా అలాగా ఎవరికైంది యాక్చువల్లీ? మా నాన్నగారికి హెర్నియా అయింది, నేనే చేశాను. తర్వాత హెర్నియా సర్జరీ లైఫ్ లైన్ లో చేశాను. గ్యాంగ్రీన్ అంటే బ్లడ్ సప్లై తగ్గిపోయి మా నాన్నగారు స్మోకర్, క్రానిక్ స్మోకర్ కాబట్టి ఆయన ఫుట్ కు బ్లడ్ సప్లై పోయింది, బ్లాక్ గా అయిపోతుంది. అయితే ఫుట్ నేనే తీసేయాల్సి వచ్చింది. బట్ నేను అప్పుడు సన్ అనే కాకుండా ఒక మై రోల్ ఈజ్ యాజ్ ఎ సర్జన్ దేర్, ఈజ్ పేషెంట్, ఐఎమ్ ఏ సర్జన్. అదర్స్ కి ఇది ఆడ అనిపిస్తుండొచ్చు మేడం. లేదండి, ఎందుకంటే మీరు ఇంకొక కోణం చూపించారు. యాక్చువల్లీ డాక్టర్లో ఇంకొక కోణం చూపించారంటే, నాకు ఎవరైనా ఫ్యామిలీ అన్నప్పుడు ఎమోషన్స్లో ఇంకా డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది? ఆప్షనే లేదు కదా. కానీ నేను విన్నది ఏంటంటే డెత్కి మీ నుంచి ఒక సపరేట్ మీనింగ్ ఉంది అని. సో దాని గురించి మాకేమైనా చెప్తారా? రైట్ నౌ ఆర్ ప్రీవియస్ జనరేషన్స్ కూడా ఏంటిదేనంటే ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఓన్లీ ఫర్ సర్వైవల్ కోసమే ఉంది. చదవాలి, జాబ్ సంపాదించుకోవాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి. మేబీ కొన్ని ఇయర్స్ ఆఫ్ పావర్టీ ఆఫ్ నేషన్ కావచ్చు, బికాస్ ఆఫ్ అవుట్ సైడ్ ఇన్వేడర్స్ చేయబట్టి మన నేషన్ పావర్టీలు ఉండేసరికి అందరు కరువులు కాటకాలు అనుభవించి గవర్నమెంట్ జాబ్ దొరకడము, లేకపోతే చదువు అనేది ఒక బ్రతకడం, లివింగ్ కోసం అనేది కానీ ఎన్హాన్స్మెంట్ కోసం అనేది మాత్రం లేకుండే. బాగా చదువుకోరా, కష్టపడరా అని టీచర్లు చెప్పేవాళ్ళు, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలిరా నువ్వు అని. ఇదే రకంగా ఉండేది. కాబట్టి అప్పుడు మాకు ఆధ్యాత్మికత అనేది అప్పుడు కనుక ఇంట్రడ్యూస్ చేసి ఉండగలిగితే వీ వుడ్ హ్యావ్ బీన్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఎంతసేపు ఏంటంటే వ్యాలిడేషన్ ఆఫ్ పేరెంట్స్, వ్యాలిడేషన్ ఆఫ్ ఇంకోళ్ళు మెప్పియడం కోసమే జర్నీ జరిగింది తప్పిస్తే ట్రూ ఇన్నర్ వాట్ వీఆర్ అనే దానికి కనెక్ట్ కాలేదు. అన్ఫార్చునేట్లీ, స్టిల్ ఐ సే ఫార్చునేట్లీ, మై ట్రాన్స్ఫర్మేషన్ హస్ స్టార్టెడ్ అరౌండ్ 1960 వెన్ ఐ వాజ్ 60 లో ఉన్నప్పుడు, 58-60 ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు. అప్పుడు ఐ హ్యాడ్ బీన్ టు నవలలు చదివేవాడిని. నవలలు ఎన్హాన్స్ పెద్దగా చేయవు మేడం. స్పిరిచువల్ జర్నీ అంటే ఆధ్యాత్మిక సంబంధించిన చదవగలుగుతుండే. మాకు దెర్ వాజ్ నో గైడెన్స్ ఫర్ అస్. నేను చదవలేదు. అది ఒక పుస్తకం చదివాను ఒక 15 years బ్యాక్, రాబిన్ శర్మ పుస్తకం, ది మ్యాన్ హూ సాల్వ్డ్ హిస్ ఫెరారీ. అది నాకు డాక్టర్ రాజ్ సిద్ధార్థ, నా క్లోజ్ ఫ్రెండ్, హీ హాజ్ అడ్వైజ్డ్ మీ టు రీడ్ దట్. ఇట్ వాజ్ ఫంటాస్టిక్ బుక్. అప్పటి నుంచి నేను కొంచెము ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినవి కానీ, ఆధ్యాత్మిక సంబంధించినవి కానీ చదవడం జరిగింది. తర్వాత నేను సద్గురు కనెక్ట్ అయ్యాను మేడం. దీంట్లో ఇన్ బిట్వీన్ మా రెండో కోడలు చిట్టెక్క, తను నాకు ఒక బుక్, మామయ్య బాగుంటుంది మీకు అని సీక్రెట్ బుక్ అని ఇచ్చింది, రోండా బైర్ని ఆథర్ మేడం, విచ్ హ్యాస్ చేంజ్డ్ మై అవుట్లుక్ టువర్డ్స్ లైఫ్. పాజిటివ్ థింక్ మేడం, లా ఆఫ్ అట్రాక్షన్, వండర్ఫుల్ బుక్ మేడం. సో దీస్ ఆర్ ది two people who have definitely played a role to turn ఇన్వర్డ్స్. మా ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి. తర్వాత సద్గురు కనెక్ట్ అయినాక ఇన్నర్ జర్నీ. దీనిలో రంజిత్ చెప్పాడు, మా ఎల్డర్ సన్, సద్గురు బాగుంటుంది డాడీ యూట్యూబ్ లో అని అన్ని అక్కడ యుఎస్ పోయినప్పుడు చూపించాడు. కానీ నేను ఇగ్నోర్ చేసిన, ఏదో కార్పొరేట్ గురువు అన్నట్టే అనిపించింది నాకు. ఆయన హెలికాప్టర్ తోలుతాడు ఇది అని. తర్వాత ఎప్పుడో మళ్ళీ లేట్గా నేను యూట్యూబ్లో చూసి ఐ హావ్ కనెక్టెడ్. స్టిల్ నేను ఎనర్జింగ్ చేయలేదు, ఇషాక్రియ చేయలేదు, బట్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సద్గురు. నా ఇన్నర్ జర్నీ, వాట్ ఐ ఆమ్ టుడే, వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ విచ్ హెస్ హ్యాపెండ్ టుడే ఇన్ మై లైఫ్,
ఇస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ సద్గురు. ఎందుకు ఆయన చెప్పే ఆన్సర్స్ నచ్చా మీకు? ఆన్సర్స్ నచ్చి ఆయన ఫాలో అవడం వల్ల డెత్ గురించి కూడా నాకు అప్పుడే వచ్చింది. డెత్ అంటే ఫియర్ ఉండేది ఒకప్పుడు. డెత్ షుడ్ బి సెలబ్రేటెడ్ యాక్చువల్లీ. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బూన్ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్. వై టు లివ్ మిజరబుల్ లైఫ్ వెన్ యూ బికమ్ ఓల్డ్? విత్ కంపాషన్, ప్లెజెంట్ జాయ్, బ్లిస్ తోని చనిపోవడం అంత సంతోషం ఇంకోటి లేదు మేడం. సో యువర్ బ్లెస్డ్ పర్టికులర్ థింగ్స్ అండి, అంటే నాకు ఇంక చాలు, ఇంకేం కావాలనిపిస్తుందా లైఫ్కి మీకు? అంటే నిజంగా చెప్పాలంటే మేడం ఏంటంటే రిటైర్ అయినా అనే ఫీలింగ్ నేను రానివ్వలేదు అసలు. రిటైర్ అయిన తర్వాత కూడా నేను ప్రతిమ మెడికల్ కాలేజ్ జాయిన్ అయినా ఎవ్రీ వీక్లీ వన్స్ వెళ్ళి క్లాసెస్ తీసుకునేది, వాళ్ళకి సర్జరీ డిమాన్స్ట్రేట్ చేసేది. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా నా దగ్గర ఎవరు నేర్చుకోవడానికి వస్తూనే ఉంటారు, వాళ్ళకి చెప్తూనే ఉంటారు, నేర్పిస్తుంటూనే ప్రాక్టీస్ చేస్తున్నా అంటే టు కీప్ మై సెల్ఫ్ యాక్టివ్. కరెక్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళను వీలున్నంత వరకు ట్రైన్ చేసి సమాజానికి అందియడం కోసం. తర్వాత నాకు ప్యాషన్ ఉంది, స్టిల్ ఐ హావ్ టు డూ సర్జరీ. నాకు వీలున్నంత వరకు నేను సర్వీస్ చేయాలి. ఐ మీన్ మై లైఫ్ ఈజ్ నాట్ ఫర్ మీ, నాట్ ఫర్ మై ఎంజాయ్మెంట్, నాట్ ఓన్లీ టు రిలాక్స్ మై సెల్ఫ్. సో ఐ విల్ డూ మై బెస్ట్ ఫర్ ది, ఐఎమ్ నాట్ ప్యూర్లీ doing for this. Money is automatically coming, but I am not for the sake of money, madam. It is passion towards my profession. I am doing my practice still. ఇంకొకటి ఏంటంటే ఐ గాట్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఇప్పటికి కూడా నేను కొత్త ప్రొసెస్ నేర్చుకుంటుంటా, చేస్తుంటాను. ప్రెసెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారండి? ప్రజెంట్ నేను హజారా హాస్పిటల్ అని మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, దాంట్లో నేను సర్జరీ డిపార్ట్మెంట్ కన్సల్టెంట్ ప్లస్ నేను ఆ హాస్పిటల్ చైర్మన్ మేడం, డైరెక్టర్ కమ్ చైర్మన్. తర్వాత ఏంటంటే అది కాకుండా నాకు, బికాజ్ నా దగ్గరికి వచ్చేది రూరల్ పీపుల్, లోయర్ మిడిల్ క్లాస్, తర్వాత ఎకనామికలీ వీక్ పీపుల్, వీళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళకు నాకు ఒక 50 మంది ఉన్న డాక్టర్స్లో నాకు అంత బిల్లు దగ్గర నాకు అంత ఫ్రీడమ్ ఉండదు. నేను వేసే బిల్లు హాస్పిటల్కి అక్సెప్టబుల్ కాదు. అందుకోసం అని చెప్పేసి మెయింటెనెన్స్ కూడా పెద్ద హాస్పిటల్లో మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా తప్పడానికి లేదు. బికాజ్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్. అందుకోసం అని చెప్పేసి నేను కళ్యాణ్ హాస్పిటల్ నుంచి 25 ఏళ్ళు కళ్యాణ్ హాస్పిటల్లో చేసేవాడిని. బయట రిటైర్ అయిన తర్వాత అందరు వద్దన్నారు, రిటైర్ అయినాక హాస్పిటల్ ఏంది నీకు అని. రిటైర్ అయిన తర్వాత నేను ఒక ప్లాట్ కొనుక్కున్నా, దాంట్లో ఒక 25 బెడ్ హాస్పిటల్ వాసవి నర్సింగ్ హోమ్ అని స్టార్ట్ చేశాను మేడం. అండ్ ఆ వాసవి హాస్పిటల్ ఐ గాట్ ఎవ్రీ ఫ్రీడమ్ మేడం. పూర్ పీపుల్ వస్తారు, కొంతమందికి ఫ్రీగా కూడా సర్జరీ చేయడం జరుగుతుంది. సంబడి కమ్స్ మేడం, సర్జరీ చేయాలి నీకు, ఇది అపెండిసైటిస్ అంటే పూర్ అనిపించింది. నేను ఆటో డ్రైవర్ని సార్, నేను ఆటో అమ్ముకొని వస్తా మరి అని అంటాడు. అరే ఆటో అమ్ముకునే టైం ఏం లేదు, నేను ఫ్రీగా చేస్తా బిడ్డ, నువ్వు మందులు కొనుక్కో. దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ దట్. అవును అవును, నా దగ్గర కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది సార్. ఏంటంటే ఒక చంటి పిల్లకి చెయ్యి కాలిపోయి మీ దగ్గరికి వచ్చారంట. యాక్చువల్లీ సర్జరీ కోసం వాళ్ళంతా ప్లాన్ చేసుకుంటుంటే మీరు ఇచ్చిన అడ్వైస్ తో ఆ అమ్మాయి చాలా నార్మల్ అయింది మేడం. దాని గురించి అన్న నాకు కొంచెం స్టోరీ చెప్పగలుగుతారా? సూపర్ఫిషియల్ బర్న్స్ మేడం, అది సూపర్ఫిషియల్ బర్న్స్ ఉంటే. అంటే ఏమైంది ఆ రోజున యాక్చువల్లీ అమ్మాయికి? కళ్యాణ్ హాస్పిటల్లో నేను ప్రాక్టీస్ చేసిన రోజుల్లో మేడం, ఆ అమ్మాయికి అది స్కాల్డ్స్ పడ్డాయి. అంటే ఏదో వేడి నీళ్ళ గంజిన పడ్డది మేడం, పడి చెయ్యి కాలిపోయింది. సో దానికి ప్లాస్టిక్ సర్జన్ అది వేస్తా అన్నాడు. ఏంటిది ఒకటి కవర్ ఉంటుంది మేడం, అది దాన్ని వేసి పెట్టేస్తే మళ్ళీ డ్రెస్సింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. వీళ్ళ దగ్గర అది దాన్ని అఫోర్డ్ చేసే కెపాసిటీ లేదు. నా దగ్గరికి వచ్చారు, నా దగ్గర ఉంచుకుని ఐవి యాంటీబయాటిక్స్ పెట్టి నేను అది డిస్టర్బ్ కాకుండా డ్రెస్సింగ్ చేసి అది హీల్ అయింది, మంచిగా స్కార్ లేకుండా హీల్ అయింది. బికాస్ సూపర్ఫిషియల్ బర్న్స్ కాబట్టి అవసరం లేదని చెప్పి ట్రీట్ చేశాను. ఇప్పుడైనా మన మంచి కోరి అంత సింపుల్ గా చేయగలిగే ట్రీట్మెంట్ కూడా కాంప్లికేటెడ్ చేసే సిచ్యువేషన్స్ ఈ రోజు ఎక్కువ చూస్తున్నాం. ఐ హావ్ డన్ సో మెనీ కాంప్లికేటెడ్ కేసెస్ మేడం. నేను వరంగల్లో, ఇప్పుడు హన్మకొండలో ఉన్నా, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే బూస్ట్ చేసుకోవడం వాస్తవం చెప్తున్నాను. ఒక 4-5 హాస్పిటల్ పీపుల్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటున్నా అని అంటే అప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఆన్ టేబుల్ రెస్క్యూకి నంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్తా మేడం. వాళ్ళకి ఆన్ టేబుల్ ప్రాబ్లం ఏంది, క్రైసిస్ ఉందంటే ఒక 4-5 హాస్పిటల్స్ నేను ఎమర్జెన్సీగా వెళ్తాను. నేను ఇమీడియట్లీ నా పని వదిలిపెట్టేసి వెళ్తాను. వెళ్ళి నేను అక్కడ వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు బయటపడేటట్టు చేసి వచ్చేస్తున్నాను. అది సో నాకు కాంప్లికేషన్ ఫేస్ చేయడం అంటే డేరింగ్, తర్వాత డిఫికల్ట్ సర్జరీ చేయడం నాకు చాలా ఇష్టం. అది కానీ జనరల్ సర్జన్ ఒకనకప్పుడు చాలా ప్రయారిటీ, అంటే ఇప్పుడు కూడా జనరల్ సర్జన్ కి ఆ ప్రయారిటీ ఉంది. బట్ స్పెషలైజేషన్ ఎక్కువైపోయిన తర్వాత జనరల్ సర్జన్ కి కొంత ఇంపార్టెన్స్ తగ్గిందా అని అంటే సరే ఉంటుంది. తగ్గింది మేడం. ఎందుకంటే నేను
ఇది మన ఆంకాలజీ కేసులు నేను ఒకప్పుడు చేసిన కేసులు ఇప్పుడు చేయడం లేదు, ఎందుకంటే వాళ్ళు స్పెషలైజేషన్ పెరిగేట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. వచ్చేసారు కాబట్టి తగ్గింది. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే జనరల్ సర్జరీ షుడ్ సర్వైవ్. యా. జనరల్ సర్జరీ షుడ్ బి అవైలబుల్ టు ద పేషెంట్. అదర్వైజ్ ఏమైందనంటే పేషెంట్స్ కు కాస్ట్ ఎక్కువైపోతుంది. అవును. అన్నెసరీగా వాళ్ళు ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళే బదులు ఇంకో డాక్టర్ సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు. అండ్ సింపుల్ కేసెస్ లైక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూరేట్రిక్ కాలిక్, చిన్న వాటికి వాళ్ళు పోయి దానికి కూడా యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. చిన్న బ్రెస్ట్ లో ట్యూమర్ జనరల్ సర్జన్ డీల్ చేసేది అది బైపాస్ చేసి సర్జికల్ ఆంకాలజీ దగ్గరికి వెళ్తున్నారు. అపెండిసైటిస్ జనరల్ సర్జన్ హాయిగా ఈజీగా చేసేస్తారు పొద్దున్న లేస్తే, దానికోసం సర్జికల్ గ్యాస్ట్రో దగ్గరికి వెళ్తున్నారు. సో దట్ ఈస్ నాట్ రైట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పేషెంట్. దీంట్లో ఏంటంటే వాళ్ళకు డైరెక్ట్ స్పెషలిస్ట్ దగ్గర పోతే అయిపోద్ది కదా అన్నటువంటి ట్రెండ్ డెవలప్. అంటే నేనేం చేస్తాను మేడం, ఇప్పుడు నేను హజారాలో ఉన్నా కదా, హజారాలో ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే నేను సర్జరీ చేస్తా, కాస్ట్ ఎక్కువ అవుతుంది అనిపించినప్పుడు హజారా కూడా చాలా రీజనబుల్. వెన్ యూ కంపేర్ టు హైదరాబాద్ కార్పొరేట్, హజారా చాలా బెటర్. సో హజారా హాస్పిటల్ నేనేం చేస్తా అంటే నా చార్జెస్ సమ్ టైమ్స్ 70% వేవ్ ఆఫ్, కొన్నిసార్లు 100% వేవ్ ఆఫ్, కొన్నిసార్లు 50% వేవ్ ఆఫ్ చేస్తా. హాస్పిటల్ మాత్రం నష్టం రా నేను. దట్ ఈస్ హౌ ఐ కంపెన్సేట్ ద పేషెంట్. రైట్. ఏమైనప్పటికీ మీలాంటి మంచి డాక్టర్లు, ఎథికల్ ప్రాక్టీస్ చేసే డాక్టర్లు ఈనాడు సొసైటీకి చాలా అవసరం సార్. ఎస్, యు ఆర్ సచ్ ఎ వండర్ఫుల్ డాక్టర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఈ సందర్భంగా పేషెంట్స్కి కానీ డాక్టర్స్కి కానీ మీరు ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఐ హావ్ టు టెల్ ద డాక్టర్స్ మేడం, ఫస్ట్ దేర్ షుడ్ బి పేషెన్స్ టు డెవలప్ ప్రాక్టీస్. ఓకే, దెర్ ఈస్ ఏ మా జనరేషన్కి ఇప్పటికి వచ్చేసరికి లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది. గవర్నమెంట్ కూడా అవసరం లేకుండా విచ్చలవిడిగా మెడికల్ కాలేజ్ ఇచ్చి క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ లేకుండా గ్రాడ్యుయేట్స్ను తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ను సొసైటీకి పంపిస్తున్నారు. వాళ్లకు సరైనటువంటి క్లినికల్ ఎక్స్పోజర్ ఉండలేదు. సో వాట్ ఐ అడ్వైజ్ ఈస్, మీరు డిగ్రీ రాగానే ఇమీడియట్లీ పీజీ కానీ ఏదైనా కానీ మీరు ఇమీడియట్లీ ప్రైవేట్ ప్రాక్టీస్కు వెళ్ళకుండా యూ అటాచ్ యువర్ సెల్ఫ్ టు వన్ ఆఫ్ ది సీనియర్ డాక్టర్. ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి ఒక 1-2 years మీరు ప్రాక్టీస్ చేసి అక్కడ మీరు వెల్ ట్రైన్డ్ అయిన తర్వాత వచ్చి పేషెంట్స్ను మీరు ట్రీట్ చేయడం చేస్తే పేషెంట్స్కు ప్రాబ్లమ్స్ కాకుండా నమ్మకం పెరుగుతుంది. మీరు కొన్ని కాంప్లికేషన్స్ లోపల ఇరుక్కోకుండా ఇబ్బంది పడకుండా ఉంటుంది. అది తర్వాత వాళ్ళకు కూడా మీ మీద నమ్మకం పెరుగుతుంది. తర్వాత ఏంటంటే పేషెంట్ మన దగ్గరకు వచ్చేది ఉంటే కమర్షియల్ ఆస్పెక్ట్ కాకుండా ఇన్వెస్టిగేషన్స్ అవసరమా లేదా, వాట్ ఆర్ ది ఇన్వెస్టిగేషన్స్ విచ్ ఆర్ మినిమం రిక్వైర్డ్ ఫర్ ద పేషెంట్. క్లినికల్ డయాగ్నోసిస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ఒక రోజుల్లో ఇంతగానం ఇన్వెస్టిగేషన్స్ లేవు, క్లినికల్ డయాగ్నోసిస్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళం. క్లినికల్ డయాగ్నోసిస్ను చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఈవెన్ రేడియాలజికల్ డయాగ్నోసిస్ కూడా కొన్నిసార్లు కరెక్ట్ ఉండకపోవచ్చు. సో బికాస్ దే ఆర్ సీయింగ్ ద షాడోస్, వీఆర్ సీయింగ్ ద పేషెంట్స్, ట్రూ పేషెంట్. ఎగ్జాక్ట్లీ. సో we have to enhance our clinical knowledge. Clinical examination is most important. రాగానే పేషెంట్ చూడకుండా ఇన్వెస్టిగేషన్స్ రాసి పంపడం అనేది సరైన పద్ధతి కాదు. విన్ ద పేషెంట్స్ కాన్ఫిడెన్స్ అండ్ కమర్షియలైజ్ కాకుండా ఆటోమేటిక్గా ఇఫ్ యూ గాట్ సర్వీస్ మోటో అండ్ ఇఫ్ యూ ట్రీట్ ద పేషెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యాజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్, యూ మే చార్జ్ యువర్ రీజనబుల్ చార్జ్ చేయండి, చేయొద్దని అనడం లేదు. కానీ వాళ్ళకు రీజనబుల్లీ ఎక్కువ ఖర్చు కాకుండా మంచి స్కిల్ తోని మనం కనుక పనిచేసి కనుక చేస్తే పేషెంట్స్ కూడా మన మీద నమ్మకం పెరుగుతుంది. మీ చిన్నప్పుడు మీ నాన్నగారు మీరు చదువుకోవడానికి, మీకు ఇష్టమైన చదువుకోవడానికి ఆయన యాక్సెప్టెన్స్ లేదు. తర్వాత మీకు ఇద్దరు మగ పిల్లలు చదువుప్పుడు తండ్రిగా ఒకానొకప్పుడు మీరు ఫేస్ చేసింది గుర్తొచ్చి ఇప్పుడు వీళ్ళ మనసుకు నచ్చింది చేయించారా, లేకపోతే మీకు నచ్చింది చేయించారు? వాళ్ళ మనసుకు నచ్చింది మేడం. ఒకటి ఏంటంటే రంజిత్, దట్ ఈస్ ఈజ్ చాయిస్. నేను అంటే బహుశా నేను ఊర్లు తిరగడము, మెడిసిన్, నాకు ఏదైనా కాంప్లికేషన్ వచ్చిందంటే ఇంట్లో తను బాధలో ఉండేది. ఆ పేషెంట్ ఎట్లున్నాడు, బాగా ఎండా లేదా, ఏమైందని తను సఫర్ అయ్యేది. కాబట్టి మేబీ దట్ హ్యాస్ పుట్ ఏ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ హిమ్. హీ హాస్ మ్యాథ్స్ చూజ్ చేసుకున్నాడు, తను ఇంజనీర్ అయ్యిండు. తర్వాత నెక్స్ట్ అభిలాష్ టర్న్ వచ్చినప్పుడు నేను కూడా మ్యాథ్స్ జాయిన్ అవుతా అన్నాడు. పోయినాం గౌతమ్ కాలేజ్లో మ్యాథ్స్ అది అయింది మేడం, మ్యాథ్స్ కన్ఫర్మ్ అయింది. వాడిని జాయిన్ చేసే రోజు డాక్టర్ సాంబశివరావు అని ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళ పాపను బైపీస్ లో జాయిన్ చేస్తున్నాడు. అభిలాష్ ను గుంటూరు కాదు మేడం, విజయవాడలో వాళ్ళ పాపను వికాస్ లో చేస్తున్నాడు గుంటూరులో. మేము మా బాబును
యాక్చువల్లీ సపోజ్ టు జాయిన్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే. నేను అంత ముందు రోజు వేరే రవీందర్ రెడ్డి అని నిట్లో ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్తో వాళ్ళు. మీకు పేర్లు ఎంత బాగా గుర్తున్నాయి సార్, ఎప్పటి మీ చిన్నప్పటి నుంచి పేర్లు చెప్తున్నారు. అదే మేడం. అయితే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి గౌతమ్లో జాయిన్ చేయాలి వాళ్ళ బిడ్డతో పాటు తీసుకెళ్ళి. ఓకే. ఆ రోజు మార్నింగే నేను పోయి మాకు మార్నింగే ఏపీ ఎక్స్ప్రెస్ ఏదో ఉంది మేడం, గుర్తులేదు నాకు. ఏదో మార్నింగ్ 8 o'clock ట్రైన్ ఉంది మేడం. నేను మార్నింగ్ 6కి ఒక సర్జరీ పెట్టుకున్నాను. నేను ఆ సర్జరీ కాస్త కాంప్లికేట్ అయింది, అయ్యో ప్రాబ్లం అయింది మేడం. అదే ప్రాబ్లం అయింది కాబట్టి నేను డ్రాప్ ఆ రోజు రిజర్వ్ చేసుకున్నాను, డ్రాప్ చేసుకున్నాం. తర్వాత మర్నాడు ఒక కార్ మాట్లాడుకొని, మేము కారు కూడా లేదు మాకు అప్పుడు, ఒక కార్ మాట్లాడుకొని నేను, అంటే నా చిన్న కారు ఉంది, అంబాసిడర్ మా ఫ్రెండ్ తీసుకొని ఇందిరా, నేను, అభిలాష్, మా ఫ్రెండ్ సాంబేశ్వరరావు వాళ్ళ డాక్టర్ని తీసుకొని వాళ్ళు వస్తున్నారు. మనం ఎక్కడ కోదాడు వెళ్ళిన తర్వాత మా కార్ బ్రేక్ డౌన్ అయింది. అయ్యో. దాన్ని రిపేర్ చేయించాలి. రిపేర్ కోసం డ్రైవర్ పోయిండు. అయితే అప్పుడు ఆ టైంలో మేము నలుగురం నడుచుకుంటూ పోతుంటే డాక్టర్ సాంబేశ్వరరావు వాళ్ళ భార్య జయా సిస్టర్, నాకు చెల్లెలు లెక్కనే, అన్నయ్య నేను అభిని డాక్టర్ అయితే బాగుండు అనుకున్నా, అసలు అభి డాక్టర్ బాగుంటే సాఫ్ట్ ఉంటాడు కదా, కూల్ ఉంటాడు కదా అని అంటే, వాని ఇష్టం మరి, దట్ ఈస్ హిస్ చాయిస్, నాదేం లేదు. అభిలాష్ బాగుంటుంది నీకు మెడిసిన్ చేస్తే అన్నాను. వాడు కూడా ఈల్డ్ అయ్యిండు సర్ప్రైజింగ్లీ. ఓకే. అయితే నేను బీపీసీ జాయిన్ అవుతా అన్నాడు, బైపీసీ. సో ఇది కదా రాసి పెట్టిండడం అంటే. అంటే అక్కడ నుంచి అనుకుని మీ ప్రయాణం క్యాన్సిల్ అయ్యి సర్జరీ కాంప్లికేటెడ్ అయ్యి ఇట్ లీడ్స్ టు మళ్ళీ ఈయన డాక్టర్ అవ్వడానికి. సో ఆ సందర్భంగా మేము ఏం చేసినామంటే, అటు గౌతమ్ వెళ్ళే బదులు విజయవాడకు స్ట్రేట్ గుంటూరుకి వెళ్ళిపోయినాం. ఓకే. గుంటూరులో బైపీసీలో వికాస్లో జాయిన్ చేసి వచ్చేసినాం. అది ఇప్పుడు స్పెషలైజేషన్ ఏంటండి? రేడియాలజీ చేశాను. రైట్. యాక్చువల్లీ మై విష్ ఈస్ ఆయన ఎవరు అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇష్టం. అది మై విష్ ఈ షుడ్ బికమ్ ఏ జనరల్ సర్జన్, లెగసీ కంటిన్యూ. బట్ నేను నాతో కాదు సర్జరీ, బట్ ఈస్ వెరీ స్కిల్డ్. వాడు హౌస్ సర్జన్ ఉన్నప్పుడు నా దగ్గర వచ్చి నాకు అసిస్ట్ చేసిండు. తను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మంచి స్కిల్డ్, బట్ ఈ హ్యాస్ చోజన్ ఈజీగా ఉంటుందని రేడియాలజీ చూజ్ చేసుకుంటే, నేను డాక్టర్ మాధవలత మేడం అని ఉంది రేడియాలజిస్ట్. ఆ మేడం వీడికి కొంచెం కౌన్సిలింగ్ చేయండి, ప్రాబ్లమ్స్ ఏముంటాయి, రేడియాలజీ ఈజీ అనుకుంటున్నాడు చదవడం అంటే. ఆమె చెప్పింది రేడియాలజీ అంటే అన్ని సబ్జెక్ట్స్ అవగాహన ఉండాలి అభిలాష్, బాగా చదవాలి అండ్ డిపెండెంట్ ప్రాక్టీస్ అని చెప్పింది. చెప్పినా కూడా ఈ రేడియాలజీ. సో రేడియాలజీ ప్రైవేట్లో చేయాల్సి వచ్చింది. తను డొనేషన్ పే చేసి, ఆ డొనేషన్ మాత్రం మెడిసిన్కి వాడికి సీట్ రాకపోతే నేను డొనేషన్ పే చేశాను. రేడియాలజీ మాత్రం వాళ్ళ మామగారు చేశాను. యూ షుడ్ బి హానెస్ట్, ఉన్నది చెప్పాలి. కరెక్ట్ కరెక్ట్. సో మీ అబ్బాయికి మాత్రం రెండు వైపుల నుంచి సపోర్ట్ దొరికింది. రెండు వైపుల నుంచి ఎంటైర్ ఎంబీబీఎస్ ఐ సపోర్టెడ్ హిమ్, బట్ పీజీ సీట్ కు మాత్రం ఆయన పే చేశాడు. రైట్. తర్వాత వాళ్ళిద్దరికి ఇష్టమైంది కాబట్టి రేడియాలజీకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అంటాడు, నేను ఆయన సజెస్ట్ చేస్తుంటే బాగుండేది, హై ఉండేది నాకు. ఇట్స్ ఫైన్ రా, వాళ్ళ జర్నీ వాళ్ళదని. సో వెన్ ఐ వాజ్ ఇన్ అకాడమిక్స్, అంటే మెడికల్ కాలేజ్ ఎంజిఎంకి అటాచ్ అయి ఉన్నప్పుడు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను మేడం, నేను సిఎంఈస్కి అటెండ్ చేసేది, వర్క్షాప్కి అటెండ్ చేసేది, కాన్ఫరెన్స్ రెగ్యులర్గా వెళ్ళేవాడిని. తర్వాత దీంట్లో నాకు డాక్టర్ సురేష్ చంద్ర గారి అని ఆయన అసోసియేషన్లో నా క్లాస్మేటే, ఆయన ముందుకు రావడానికి మేము సపోర్ట్ చేసిన, మమ్మల్ని కూడా చాలా ప్రమోట్ చేశాడు. నేను 2019లో ఇట్ సీమ్స్ నేను ఐ వాజ్ స్టేట్ ఏఎస్ఐ ప్రెసిడెంట్, అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మేడం. ఆ పీరియడ్లో ఒక వండర్ఫుల్ స్టేట్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసినాము, ఇంక్లూడింగ్ తర్వాత అంతకుముందు కూడా నేను డాక్టర్ సిద్ధార్థ వరుసగా 2 స్టేట్ కాన్ఫరెన్స్లు కండక్ట్ చేసినాము. ఆల్ కాన్ఫరెన్సెస్ వర్ సక్సెస్ఫుల్. సో ఏఎస్ఐ దాంట్లో కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉండి, ఏఎస్ఐ అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా దాంట్లో కూడా యాక్టివ్గా ఉండేది. తర్వాత ఇప్పుడైతే నో రోల్ మేడం. బట్ సో దట్ ఈస్ అబౌట్ మై జర్నీ ఇన్ ది అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా. బికాజ్ ఐ డన్ అనస్థిషియా సో మెనీ టైమ్స్. నేను అనస్థిస్తో ఇంటరాక్ట్ అవుతా, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను సపోర్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఒక్కలే ఉంటారు కాబట్టి నేను అవసరమైతే నా గ్లవ్ తీసేసి కూడా పోయి సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో దట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ బీయింగ్ అనస్థెటిస్ట్ ఆల్సో. కానీ స్టార్టింగ్ లో అనస్థిషియా కన్నా కూడా అనస్థెటిస్ట్ లో కానీ అనస్థిషియా ప్రాసెస్ లో కానీ ఇప్పుడు చాలా రిఫార్మ్స్ జరిగాయి కదండి. చాలా జరిగాయి. ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ ఇస్ రన్ బై దెమ్. తర్వాత ఇవాళ చాలా ఫ్రెండ్లీ అనస్థిషియా మేడం, మాకు ఆ రోజు లేవు. అదే అంటున్నాను. ఇవాళ వాళ్ళకు డాక్టర్ ఫ్రెండ్లీ ఉన్నాయి మేడం, అన్ని మానిటర్స్ వచ్చినాయి. మాకు ఎప్పుడు అనస్థిషియా ఇస్తే పల్స్ మీద చేయాలి. ఇవాళ అట్లా కాదు మేడం, మేమే వెంటిలేట్ చేస్తుండాలి. ఇవాళ వాళ్ళకి వెంటిలేటర్ ఉంది, సఫిస్టికేటెడ్ మిషన్స్ ఉన్నాయి, హార్ట్ ను మానిటర్ చేసేది ఉంది, పల్స్ ను మానిటర్ చేసేది ఉంది, లంగ్స్ ను మానిటర్ చేసే మిషన్స్ ఉన్నాయి. కాబట్టి అనస్థిషియా హస్ బికమ్ సో మచ్ ఫీజిబుల్ మేడం. అనస్థిషియాని
ఈ మనిషికి ఇంతే ఇవ్వాలి అని ఎలా డిసైడ్ చేస్తారు? అకార్డింగ్ టు బాడీ వెయిట్, ఉమ్, అకార్డింగ్ టు ద ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్, ఉమ్, బాడీ వెయిట్ని బట్టి ఎంత అనస్థిష్ ఇవ్వాలి, ఏం సర్జరీ, దాన్ని బట్టి అనస్థిస్ట్ ఎంత డ్యూరేషన్ ఆఫ్ టైం, ఎంత డ్యూరేషన్ ప్రొలాంగ్ అయితే ఏమి ఇవ్వాలి, ఉమ్. ఇట్లా వాళ్ళు చూజ్ చేసుకుంటారు మేడం. సర్జరీ అయ్యేంత వరకు అనస్థిస్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందేనండి ఖచ్చితంగా అక్కడ? ఉండాల్సిన రికవరీ అయ్యేంత వరకు మేడం. ఉమ్, ఉమ్. రికవరీ టైం మోస్ట్ ఇంపార్టెంట్ మేడం. అవును, వాళ్ళు ఇండక్షన్ ఆఫ్ అనస్థిషియా, రికవరీ, దీస్ ఆర్ ది టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది అనస్థెటిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది సర్జన్స్. ఒకనొకప్పుడు అంటే ఒక 20 ఏళ్ల క్రితం ఒక పర్టికులర్ కమ్యూనిటీకి అనస్థిషియా ఎక్కదు అని అనేవాళ్ళు. అవును మేడం, వైశ్యాస్కు ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అది లేదండి? ఉన్నది మేడం. ఇప్పుడు కూడా ఉందా? ఒక ఎందుకని? పర్టికులర్ డ్రగ్ ఏంటి ఇవ్వద్దు మేడం problem? వాళ్ళకు. ఎందుకనండి? ఒక కారణం పర్టికులర్ ఏంటి? డ్రగ్, దాంట్లో వాళ్ళ లోపల సూడోకోల్ ఎస్ట్రేజ్ అనేది ఒకటి బ్లడ్ లో డెఫిషియన్సీ ఉంటుంది వైశ్యాస్ లోపల. తర్వాత ఎర్ర గొల్ల లోపల కూడా ఉంటుంది మేడం. ఆ, అది మనం అనస్థిషియా ఇచ్చి స్కోల్ని ఇచ్చి అనస్థిషియా ఇస్తే వాళ్ళు కనీసం 12 hours కూడా రికవర్ కాదు మేడం. ఓ మై గాడ్. మళ్ళీ ఎక్స్చేంజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి వస్తుంది, వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ప్లీజ్ సార్. నాకు ఈ అనస్థిషియా నాకు సర్జన్గా ప్రాక్టీస్ చేసిన ఇనీషియల్ డేస్లో డాక్టర్ జి వెంకటేశ్వర్లు అని అనస్థెటిస్ట్, ఆయన ఎంజిఎంలో ఫ్యాకల్టీ. ఆయన నా ఎంబడి దాదాపు ఒక 15 years జర్నీ. మేమిద్దరం ఊర్ల పంటి తిరిగి సర్జరీ చేసేవాళ్ళం వీళ్ళు. సో అప్పుడు నాతో పాటు ఆయన ఉండేవాడు. కళ్యాణ్లో కూడా ఆయనే నాకు అనస్థెటిస్ట్. బికాస్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్ బికాస్ ఎస్ సపోర్టెడ్ మీ సో మచ్. ఎన్నో డిఫికల్ట్ కేసులు ఆయన ఉండడం వల్ల చేయగలిగిన. అండ్ ఆల్సో ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు ముల్కనూరు సుధాకర్ అండ్ పరకాల డాక్టర్ విద్యాసాగర్, పరకాల డాక్టర్ సంతోష్ అండ్ పాలకుర్తి డాక్టర్ బుచ్చిరెడ్డి అండ్ కళ్యాణ్ హాస్పిటల్ డాక్టర్ అంజనీదేవి గారు, తర్వాత డాక్టర్ నాగార్జున రెడ్డి అండ్ ప్రశాంత మేడం, తర్వాత డాక్టర్ కాళీప్రసాద్ సరణలత మేడం. వీళ్ళందరూ హాస్పిటల్స్లో డాక్టర్ ప్రశాంతి హాస్పిటల్, డాక్టర్ అరుంధత్ సాయి లావణ్య హాస్పిటల్, తర్వాత డాక్టర్ రాజ్యలక్ష్మి అని సర్క్యూట్ హౌస్ రోడ్లో ఉండేది ఆమె హాస్పిటల్లో. తర్వాత దేర్ ఆర్ సో మెనీ లైక్ దిస్. వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల ఐ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యాజ్ ఎ సక్సెస్ఫుల్ సర్జన్. వీళ్ళందరూ నన్ను నమ్మి సర్జరీస్ పెట్టుకోవడం వల్ల నేను ఎన్హాన్స్ అయినా. తర్వాత ఏంటంటే అనస్థిస్ట్ కూడా ఐ ఓ ఏ లాట్ టు హిమ్. నాతో పాటు నిద్ర లేకుండా ఎన్నో రోజులు, ఇవాళ ఒకరోజు కళ్యాణ్లో సర్జరీ చేసి ఈవినింగ్ పరకాలకు స్టార్ట్ అయ్యి నైట్లో పరకాలను సర్జరీ చేసి నైట్లో 1 o'clock మళ్ళీ ముల్కనూరుకు పోయి సర్జరీ చేసి మళ్ళీ మార్నింగ్ వరకు వచ్చేవాళ్ళం. నైట్ నిద్ర ఉండకపోయేది. సగం దూరం కార్ డ్రైవ్ ఆయన చేసేవాడు, సగం దూరం నేను కార్ డ్రైవ్ చేసేవాడిని. మాకు డ్రైవర్ కూడా లేడు అప్పుడు. మొదట్లో ఆయన వెస్పా మీద వెళ్ళేవాళ్ళం. నిద్రపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి వెస్పా మీద. దిస్ ఈజ్ అబౌట్. ఇంకో క్వశ్చన్ ఏదో అడిగారు మేడం. దాని గురించి అడిగాను. అదే అందుకోసం అనస్థిస్ట్ గురించి కవర్ చేశాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను సెకండ్ షోకు వెళ్దామని, ఒక అపెండిసైటిస్ మేడం, యంగ్ బాయ్ అబౌట్ 12 years కళ్యాణ్ హాస్పిటల్లో 8 o'clock కేసు స్టార్ట్ చేస్తున్నాము. 8 or 7:30 కేసు స్టార్ట్ చేస్తాను. ఇందిరా సెకండ్ షోకు టికెట్స్ బుక్ చేశాను, సినిమాకి వెళ్దాం రెడీ ఉండమని చెప్పాను. సో ఫర్ అవర్ నేను ప్రామిస్ బ్రేక్ చేయడం అనేది చాలా కామన్ అది. అంతేనా? అయితే 7:30 స్టార్ట్ చేసినాము. పేషెంట్ 15 నిమిషాలు సర్జరీ అయిపోయింది మేడం. స్కోలిన్ ఇచ్చాడు. స్కోలిన్ అనే డ్రగ్ ఇచ్చిండు, రికవర్ అవుతలేడు. ఈజ్ నాట్ వైక్ష. అస్సలు అర్థం కాలేదు ఏంటిది ఏమని. మాకు ఇట్ హ్యాస్ టేకెన్ అబౌట్ 6 hours మేడం. అప్పుడు వెంటిలేటర్ లేదు, బాయిల్స్కి వెంటిలేటర్ లేదు. ఆయనే నేను కొంతసేపు వెంటిలేట్ చేసుకుంటూ కూర్చున్నాము. సినిమా ప్రోగ్రామ్ ఎక్కడో వెళ్ళిపోయింది. సేఫ్గా నైట్ వరకు రికవర్ అయ్యండి ఆయన. రికవర్ అయినాక తర్వాత హిస్టరీ తీసుకుంటే అప్పుడు ఏమైందనంటే వాళ్ళ ఇంటి ముందట పెస్టిసైడ్ షాప్, ఇంటి ముందట షెటర్స్ లో వెనుక వాళ్ళు ఉంటారు. సో వీడు పెస్టిసైడ్స్ ఇన్హేల్ చేసిండు, ప్రతిరోజు పెస్టిసైడ్స్ ఇన్హేల్ చేసిండు. కాబట్టి వాడిని ఆ బ్లడ్ సర్క్యులేషన్ లోపల ఆ సూడోకోలినెస్టరేజ్ ఇన్హిబిట్ చేసేటువంటి సబ్స్టెన్స్ ఉండి హి హస్ నాట్ రికవర్డ్. మై గాడ్. బట్ 6 hours తర్వాత ఈ కేమ్ అవుట్. కేస్ కళ్యాణ్లో కేసు ప్రాబ్లం అయింది అనుకోండి మేడం. ప్రాబ్లం అయితే రోహిణి హాస్పిటల్ అని ఉంది అప్పుడు, మల్టీ స్పెషాలిటీ అప్పుడే అది ఒకటే ఉండే. అక్కడికి షిఫ్ట్ చేసి అనస్థిషియా అది ఏదో స్టెరిలైజేషన్ ప్రాబ్లమ్ అయి పేషెంట్ డెవలప్డ్ ఇన్ఫెక్షన్, మెనింజైటిస్ డెవలప్ అయింది. ఆ పేషెంట్ అక్కడికి షిఫ్ట్ చేసి ఐ హ్యావ్ డన్ 2 days విత్ దట్ పేషెంట్. ఇంకా రోహిణిలో నేను అక్కడే పడుకున్నా, అక్కడే ఉన్న పేషెంట్ దగ్గర. దిస్ ఈస్ ద అంటే ఐ హావ్ షోన్ కమిట్మెంట్ టువర్డ్స్ ద పేషెంట్. సో ఎందుకంటే సింపుల్గా పేషెంట్ వచ్చింది, ఆమెకు టార్షన్ ఓవేరియన్ సిస్ట్ ఉంది, నేను సర్జరీ చేశాను, మర్నాడు డిశ్చార్జ్ చేస్తానని చెప్పిన. ఆ పేషెంట్ దేర్ మే బి సమ్ ల్యాబ్స్ ఇన్ స్టెరిలైజేషన్, సంథింగ్ హ్యాపెండ్. పేషెంట్ డెవలప్డ్ సివియర్ మెనింజైటిస్.
బ్రెయిన్ చుట్టూ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆడ మళ్ళీ హైయర్ యాంటీబయాటిక్స్ పెట్టి స్పైనల్ ఫ్లూయిడ్ తీసి అనాలిసిస్ పంపి అంతా అగ్రెసివ్ కేర్ తీసుకుంటే బయటపడ్డా. సార్ ఒకనొకప్పుడు అంటే అప్పుడు డిస్పోజబుల్ లేవు మేడం, అదే సార్ డిస్పోజబుల్ స్పైనల్ నీడిల్స్ లేవు. అదే స్టెరిలైజ్ చేసుకోవాల్సి వచ్చేది మళ్ళీ మీరు. అవును. అంటే అప్పుడు స్పైనల్ కార్డ్ లోంచి వాటర్ తీసేటప్పుడు అవును. అనస్థీషియా ఎవరెందుకు సార్, ఏంటి ప్రాబ్లం? ఇవ్వాలి మేడం, లెక్క ప్రకారం అయితే స్పైనల్ అనస్థీషియా ఇచ్చే ముందు కూడా కొంతమంది డాక్టర్స్ మొదలే అనస్థీషియా ఇచ్చి స్పైనల్ నీడిల్ పెడతారు, కానీ వాళ్ళ షెడ్యూల్లో బిజీ ఉండడం వల్ల కొంచెం ప్రిక్కే కదా అని చెప్పేసి పెట్టేస్తారు. అయితే ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే మేడం, చిన్న పిల్లలకు పెట్టే నీడిల్స్ వస్తున్నాయి ఇప్పుడు, వెరీ థిన్ నీడిల్. అప్పుడు ఆ రోజుల్లో 23 నంబరు 20 నంబర్ ఉండేది, ఇప్పుడు లావు నీడిల్. ఇవాళ చిన్న పిల్లలకు పెట్టేది 26, 24, 25 నంబర్ స్పైనల్ నీడిల్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ పెయిన్ ఉండదు మేడం. బట్ స్టిల్ ఎవరైనా అప్రహెన్సివ్ ఉండి భయపడుతుందంటే మొదలు కొంచెం లోకల్ ఇచ్చి చేస్తారు. రైట్. కానీ అనస్థీషియాలోంచి బయటకు వచ్చేటప్పుడు మీ పేరేంటి, లేదంటే కొంచెం వాళ్ళని అనస్థీషియా నుంచి బయటికి రావడానికి కొంచెం వాళ్ళ లెంపలు వాయించడం, లేదంటే కుదపడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకు సార్ అలాగా, కారణం ఏంటి? అంటే వాళ్ళు దే షుడ్ బ్రీత్ ఆన్ దేర్ ఓన్, దే షుడ్ రికవర్. వాళ్ళు అట్లే హాయిగా ఇంకా నిద్రలో ఉందామని చూస్తారు. అనస్థిస్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకో కేసుకి వెళ్ళాలి కదా, అన్నిటికన్నా మించి అలర్ట్ చేయాలి, పేషెంట్ మాట్లాడిపించాలి, వెళ్ళిపోవాలి. ఓకే, సో మాట్లాడితే హౌస్ లోకి వచ్చినట్టు. పేషెంట్ రిలేటివ్స్ కూడా హ్యాపీగా ఉంటారు వాళ్ళు మాట్లాడితే. రైట్. కానీ ఇప్పుడు అట్లా లేదు మేడం. పోస్ట్ ఆపరేటివ్ కూడా పేషెంట్ దే ఆర్ అలోయింగ్ టు స్లీప్ కంఫర్టబుల్లీ. వాళ్ళు తెలివికి వచ్చినప్పుడు వస్తారు, అంటే మంచిగా బ్రీత్ తీసుకొని మంచిగా ఫంక్షన్స్ అన్ని బాగుంటే లెట్ దెమ్ స్లీప్ అన్నట్టే లేపుతలేరు ఎక్కువ. నవ్ ఇట్ ఈస్ టూ ఫ్రెండ్లీ అనస్థీషియా, టూ ఫ్రెండ్లీ సర్జరీ. ఎందుకంటే అంతా ఇవి లాప్రోస్కోపీ అయిపోయింది కదా మేడం. అవును సార్, అవును సార్. కీహోల్ సర్జరీస్ కామన్ అయిపోయింది. బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. ఐ లెర్న్ లాప్రోస్కోపీ లాంగ్ బ్యాక్ మేడం. అవునా? సో ఐఎమ్ డూయింగ్ లాప్రోస్కోపీ. సో మా హైదరాబాద్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకే చేసేయచ్చు అయితే ఫోన్. ద బెస్ట్ డాక్టర్స్ కోసం పేషెంట్స్ ఎప్పుడు వెతుకుతారు సార్. బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మేడం, పీపుల్ విల్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్. I know ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్ అని. అవును. మళ్ళీ నా గురించి ఇక్కడ వీళ్ళు రిలేటివ్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు చెప్తారు కదా. అవును. ఇక్కడ రిలేటివ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ కమ్యూనికేట్ చేసి అక్కడ నుంచి చేయించుకుని పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రస్తుతానికి సుధాకర్ గారు మిస్సెస్ ఇంద్ర గారు మనతో పాటు ఉన్నారు. ఇంద్ర గారు నమస్కారం అండి. నమస్తే అంజలి. చాలా సంతోషం, చిట్టక్క మీ గురించి బోల్డ్ అని చెప్పింది నాకు విశేషాలు. కానీ నాకు ఈ ఇల్లు మాత్రం నేను డ్రీమ్ కన్నా ఇల్లులా ఉందండి. ఇంత మొక్కల మధ్య ఉయ్యాల. ఎన్నాళ్ళైందండి ఇల్లు కట్టి? యాక్చువల్ గా ఈ ఇల్లు కట్టి 4 years 3 years దాటిందేమో. అవునా? ఇదంతా మా పెద్ద బాబుదే అండి. ఓ, ఆయన డ్రీమ్ ఇదంతా. ఓకే. ఇలా కట్టించి వాళ్ళ నాన్నకి గిఫ్ట్ ఇవ్వాలనేది ఆయన డ్రీమ్. రైట్. ఇదంతా ఆయనదే. ఈ చెట్టు ఇప్పటివరకు కాపు ఇచ్చిందండి? ఇదే ఫస్ట్ కాపా? లేదండి, ఇచ్చిందా? పుల్లగా ఉన్నాయండి మామిడికాయలు తినేది? పుల్లగా ఉంది. ఆవకాయ పెట్టారా అని? ఇది ఆవకాయ చెట్టు. ఆవకాయ చెట్టు. సో అయితే ఇయర్ నేను ఆవకాయ కాయ చూసుకోకర్లేదు. నిజానికి యాక్చువల్లీ ఇలా చూసి కొన్ని ఏళ్ళయింది మొక్కలకి. చాలా బాగుంది. మాకు చూపిస్తారా ఒకసారి? మీ పాత ఇల్లు కూడా ముందే ఉందని చెప్పని. ఈ ఉయ్యాల మీదే అండి ప్లాన్? సార్దా బాబుదే. అవునా? జస్ట్ అబ్బాయిదే మీరు ఫాలో అయ్యారనమాట. కానీ బాగుందండి. ఇక్కడ ఈ సన్నటి పాత కట్టు ఇటు మొక్కలు వేసాక ఒకసారి ఊగారా లేదా? ఎంత వయసు వచ్చినా ఉయ్యాల చూస్తే ఒక్కసారి ఊగాలనిపిస్తుంది కదండి. కంపల్సరీ. మేమంటే దాదాపు సాటర్డే నైట్ వస్తాము, సండే నైట్ వెళ్ళిపోతాం. నాకు ఒక విషయం చెప్పండి ఇంద్ర గారు. మీ కోడలు మీ గురించి చెప్పినప్పుడు ఆవిడకి ఆడపిల్లలు లేరు, నేనే ఆడపిల్ల, నన్ను అంత బాగా చూసుకుంటారు ఆవిడ అని చెప్పారు. ఈ రోజుల్లో అత్తా కోడళ్ళకి అంత బాండింగ్ ఉండడం అనేది ఎక్కడో జరుగుతూ ఉంటుంది. ఎలా సాధ్యపడింది అంటే ఏం చెప్తారు? 2 మగపిల్లలు, నా కొడుకు నా మాటే వినాలి, నా కోడలు నేను చెప్పినట్టే నడుచుకోవాలి, ఇలాంటి ఆలోచనలు మీకు ఎందుకు లేవు ఇన్నాళ్ళుగా? నాకు చిన్నప్పటి నుంచి కూడా నా మనస్తత్వం చాలా సున్నితం అండి. దేన్ని కూడా ఎవ్వరు చాలా కామ్ గోయింగ్ అన్నట్టు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఆవేశపడడానికి టైం ఎక్కువ కావాలి, ఎక్కువ అవసరం లేదు. ఆవేశపడడానికి అవసరం లేదు ఎక్కువ టైం అంటున్నారు. కూల్గా ఉండడానికి, భరించడానికి చాలా టైం ఇది కావాలి. అవును. అది నా దగ్గర. సో భరించే శక్తి, భూదేవంత ఓపిక ఉంది అంటారు మీరు. అబ్బా, ఇది భలే ఉందండి. వెల్కమ్ చెప్తున్నట్టుంది నిజంగా, ఒక ఆర్చ్ లాగా. అవును. ఇందాక నేను చెప్పాను కదా బొకే అని, ఆ బొకేలో ఈ ఫ్లవర్స్ కూడా పెట్టారు. అవును కదా. ఈ ఎల్లో కలర్ పూలు ఉన్నాయి చూసారా,
అవి శివుడికి చాలా ఇష్టం అని చెప్తారండి. అవునండి. ఈస్ట్ వెస్ట్ వైపు శివాలయాల్లో ఆ గుడి Compulsory. అది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఓ జామ చెట్లు, ఇక మ్యాంగో అండి. మామిడికాయ చెట్లు, ఇదిగో కరివేపాకు చెట్టు ఉంది, కొబ్బరి చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి. అబ్బా ఇలా ఉండాలండి లైఫ్. అరిటాకు ఇలా కోసుకుని అలా వడ్డించుకుని తినాలి. కొన్ని ఆల్రెడీ పండిపోతున్నట్టున్నాయండి. రాలిపోతున్నాయి. రాలిపోతున్నాయా? ఓ అంజీర్ చెట్టు కదండి ఇది. ఇదేం మొక్కండి? హాయిగా ప్రశాంతంగా మీ జీవితాన్ని ఇలా గడిపేస్తున్నారనమాట. ఇది సీతాఫలం అనుకుంటా. సపోటా అండి. అదే సపోటా, రైట్. అది వేరే వాళ్ళదండి. మనదే అండి. ఇది కూడానా? ఆహా. ఇదేమిటి ఆకు వెరైటీగా ఉంది ఏంటండి ఇది? ఫ్లవర్స్ అండి, షో ఫ్లవర్స్. ఇది నారింజ చెట్టు. నారింజ ఎప్పుడైనా చూసారా? చాలా ఏళ్ళైంది యాక్చువల్లీ. ఇది నారింజ పిందులు కరెక్టేనండి. నారింజ. నారింజ చాలా పులుపు ఉంటుందని వింటారు అనుకుంటారు. ఇక్కడ చూడండి ఇక్కడ. సో అది ఇది మొత్తానికి. ఇక్కడ పని వాళ్ళు దొరుకుతారండి? పర్వాలేదా? మేమంటే పెట్టుకున్నాము నెలకింత అని, ఇద్దరిని పెట్టుకున్నాము జస్ట్ ఇవి చూసుకోవడానికి. చెట్టుకు 2 మల్లెపూలు వస్తే, ఒక మల్లెపూ నాకు, ఒక మల్లెపూ ఇంద్ర గారికి. అటు జడేసుకున్నారు కాబట్టి పువ్వు పెట్టుకున్నారు. ఏదో సినిమాలో చెప్పినాడు పువ్వు ఎక్కడ పెట్టుకుంటామని, ఇలా ఉంటే పువ్వులు ఎక్కడ పెట్టుకుంటా అని చెప్పాడు. ఇక్కడ వంటలు వండేస్తున్నారు మన వాళ్ళు. బా ఏమన్నా వస్తుందండి వాసన కదా, చాలా బాగుంది. కానీ ఈరోజు జీవితం ఇంత బాగుంది అని అంటే దానికి కారణం ఏంటంటారు ఇంద్ర గారు? నాకు తెలిసినంత వరకు నా పిల్లలు, నా కోడళ్ళు, నా భర్త, నా మన్మలు, నా మన్మరాడు. అంతే. ఈవిడదేం లేదుట చెప్పడం చూడు పాపం. అది కదా సెల్ఫ్లెస్ పర్సన్ అంటే. నాదేం లేదండి, అంతా మా వాళ్ళదే అంటున్నారు. అంటే నా ప్రపంచం ఇంతే కదండి. అమ్మ ప్రపంచం అంతే. అంతే కదా. అవును. వీళ్ళందరికీ సపోర్ట్ చేసి వీళ్ళు ఎదిగేలాగా మీరు చూసుకుంటే చాలు. చాలు. దట్స్ ఇట్. మా అమ్మ నాన్నకు నేను చాలా రుణపడి ఉన్నా. ఇలాంటి జీవితాన్ని ప్రసాదించి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా అంతే. నా జీవితం, నా ప్రపంచం ఇంతే. చాలా సంతోషం నిజంగా. మీలాంటి అమ్మ దొరకడం, వైఫ్ దొరకడం, కూతురు దొరకడం, దగ్గర దొరకడం మీ వాళ్ళ అదృష్టం అని అంటాను నేను. అంజలి గారు, సార్ రీసెంట్గా ఈ లైబ్రరీ ఊళ్ళో విద్యార్థుల సౌకర్యం కోసం నేను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీ చిన్నప్పటి రోజులు గుర్తొచ్చి పిల్లల కోసం మీరు ఇది ప్రొవైడ్ చేయాలనుకున్న ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. వర్కాల్ లైబ్రరీలో, వర్కాలకు వెళ్ళి లైబ్రరీలో ఫెసిలిటీ అక్కడే ఉండేది, ఊర్లో లేకుండే. సో పిల్లల కోసము వాళ్ళకు ఫోన్ స్క్రీన్ టైం ఎక్కువైతుంది, బుక్ రీడింగ్ ఉండాలనే అవగాహనతోని టు మోటివేట్ దెమ్ ఈ లైబ్రరీ పెట్టాం మేడం. ఓకే, చూద్దాం సార్. ఎన్నాళ్ళైంది సార్ పోస్ట్ బాక్స్ చూసి? ఓ ఇక్కడే పోస్ట్ ఆఫీస్ పెట్టి ఇందులోనే పక్కన లైబ్రరీ. పర్మనెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ప్లాన్ చేస్తుంది మేడం. అప్పటి వరకు ఇందులో స్టార్ట్ చేస్తాం. చదువుకోవడానికి రాగలుగుతున్నారు? అవునా? అమ్మా ఇటు రండి. ఏ టైంలో వస్తారు పిల్లలు? మళ్ళీ ఈవినింగ్ వస్తారు. రైట్. ప్రతి సండే వాళ్ళకి కొంచెం బ్రైబ్ చేస్తున్నాం. కదా. లేదు మేడం, బ్రైబ్ కూడా చేస్తున్నాం. అవునా? రావాలండి. ప్రతి సండే బిస్కెట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, చాక్లెట్స్ కానీ పంపిస్తారు. అంటే ఏ ఏజ్ పిల్లలు వస్తారండి? చిన్న పిల్లలు వస్తారు, కొంచెం పెద్దవాళ్ళు కూడా కొంతమంది వస్తారు. అలవాటు అవుతుంది ఫస్ట్ వాళ్ళకి. వాళ్ళ అలవాటు కావాలి. అవును అవును. సో ఈ రోజు నేను కూడా వచ్చాను అనమాట. మీరు 9th నెంబర్ ఈ రోజు. 9th నెంబర్ నీది. ఇంకా పిల్లలకు, పెద్ద పిల్లలకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం కూడా కొన్ని బుక్స్ ప్రొవైడ్ చేశాం మేడం. వాళ్ళను కూడా పెట్టాం మేడం. వాళ్ళను కొన్ని బుక్స్ వాళ్ళకి ఏమేమి అవసరమో ఇవ్వమని చెప్పాను నేను. ఇస్తే ప్రొవైడ్ చేస్తానని చెప్పాను. ఓకే. ఇవి కొన్ని డొనేటెడ్ మేడం. ఇక్కడ మా దమ్మన్పేటకు సంబంధించిన స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, కొంత నేను మ్యాక్సిమం నేను తీసుకున్నాను. మిగతా అన్ని మా ఫ్యామిలీ మెంబర్స్, మా సిస్టర్ వాళ్ళు, మా బ్రదర్ వాళ్ళు, తర్వాత వేరే ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా కొన్ని ఒక్కొక్కరికి మినిమం 2 పుస్తకాలను ఇవ్వమని చెప్పాను నేను. రైట్. సో వాళ్ళ పేరుతో పాటు ఇచ్చేసారు లెటర్. నేను మా గ్రాండ్ చిల్డ్రన్ పేరు మీద, మా డాటర్ ఇన్ లాస్ పేరు మీద, మా పిల్లల పేరు మీద, వైఫ్ పేరు మీద, నా పేరు మీద బుక్స్ డొనేట్ చేసాం ఇక్కడికి. ఓకే. ఇవన్నీ నేనే ఎస్టాబ్లిష్ చేశాను మేడం మొత్తం ఇది. అండ్ ఎవ్రీ మంత్
శాలరీ ఇస్తాము అమ్మాయికి, తర్వాత దీనికి రెంట్ పే చేస్తాము, మిగతా పేపర్ అవన్నీ మేనేజ్ చేస్తుంటాం. ఓకే ఓకే, మొత్తానికి ప్రజాసేవలో పడ్డారు 100%. కరెక్ట్ సార్, అండ్ ఫ్రమ్ నేటివ్ ప్లేస్. కరెక్ట్ కరెక్ట్ సో ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంటాం, కరెక్ట్. నాట్ టు గెట్ ఫేమ్ ఆర్ నేమ్, విచ్ గివ్స్ ఇమ్మెన్స్ జాయ్ టు మీ మేడం. ట్రూ సార్, ట్రూ సార్. It's only not to get name in the press or like that. I am accustomed to this. అండర్స్టాండ్. నెక్స్ట్ ఎక్కడికి సార్? నెక్స్ట్ ఇక్కడ స్కూల్ దగ్గరికి వెళ్దాము. అలాగే సార్. సార్ ఇది మీరు చదువుకున్న స్కూలా సార్ ఇది? అవును మేడం, అప్పుడు ఇది ప్రైమరీ స్కూల్, ఇప్పుడు మాత్రము అప్పర్ ప్రైమరీ స్కూల్. ఓకే ఓకే, అప్పటికిప్పటికి అలాగే ఉందా సార్? ఏమన్నా మార్పు వచ్చిందా ఇందులో? మార్పు వచ్చింది మేడం. అంతకుముందు మొన్నటి వరకు పాత నేను చదువుకున్న బిల్డింగ్ ఇక్కడ ఉండే, అది డిస్మాంటిల్ చేశారు, బట్ ప్రెమిసెస్ సేమ్ మేడం. ఓకే, ఈ బిల్డింగ్స్ మధ్యలో కట్టినాయి పాపం. అంటే మీరు చదువుకున్నప్పుడు ఈ మాత్రం స్ట్రక్చర్ ఉందా అని నా డౌట్ సార్. ఇంత పెద్ద స్ట్రక్చర్ లేదు మేడం, లేదు కదా? అంటే ఒకటి స్కూల్ బిల్డింగ్ ఉండే, అందులోనే అన్ని క్లాసులు నడిచేది, ఓకే, అది తీసేసారు ఈ మధ్యనే. అండ్ పెద్ద ప్లే గ్రౌండ్ ఉండే మేడం మాకు, వెనుకంతా ప్లే గ్రౌండ్ ఉండేది. ఓకే, సో మాకు ఆడుకోవడానికి, ఆటలు ఆడడానికి చాలా అవకాశం ఉండేది. ఓకే, సరే ఇప్పటికి కూడా పర్వాలేదు, కొంతవరకు లిమిట్ చేశారు, ఓకే. ప్రైవేట్ ల్యాండ్ అని వాళ్ళు తీసేసుకున్నారు. మా రావులపాలెంలో మా ప్రాథమికోన్నత పాఠశాల అనేది గుర్తొస్తుంది. ప్రాథమికోన్నత పాఠశాల దమ్మన్నపేట. ఇక్కడ మా లైఫ్ షేప్ కావడానికి, మా స్టడీస్ కు మంచిగా గ్రూమ్ కావడానికి పురుషోత్తం సార్ అని ఇక్కడే ఉండేవాడు. వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గర అయినా కూడా ఇక్కడే ఫ్యామిలీతో నుండి జస్ట్ టేకెన్ కేర్ ఆఫ్ అస్. తర్వాత యాక్బల్లి సార్ అని వాళ్ళిద్దరు కూడా దివంగతులు అయ్యారు, చనిపోయారు. ఇంకొక ఆయన మొగిలేసారు. వీళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు. ముఖ్యంగా దీంట్లో మేమందరం పురుషోత్తం సార్ ఫ్యాన్స్. పురుషోత్తం సార్ నేను పోయి వాళ్ళ ఇంటికి కూడా కలిసాను. తర్వాత ఆయన ఎంజిఎంలు వచ్చి యాక్చువల్గా నా చేతుల్లో చనిపోయారు, అని బాగా బ్యాడ్ అయ్యింది. తర్వాత వాళ్ళ సార్ ఫినరల్ కూడా నేను వెళ్ళాను, ఎందుకంటే నాకు చాలా, నా గురువు అంటే నాకు ఉన్న గ్రాటిట్యూడ్ అది. సో మీరు చదువుకున్న స్కూలు మీరు మళ్ళీ విజిట్ చేయడం, ఈ స్కూల్కి మీరు ఏమైనా చేయగలిగారా సార్? చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటాం మేడం ఈ స్కూల్కు. ఆల్మోస్ట్ ప్రతి ఒక సంవత్సరం కాకుండా మరో సంవత్సరం అయినా షూ, తర్వాత బ్యాడ్జెస్, తర్వాత స్కూల్ బ్యాగ్స్ పిల్లలందరికీ ఇస్తుంటాం. తర్వాత స్పోర్ట్స్ సంబంధించిన మెటీరియల్ ఇచ్చాము. తర్వాత స్కూల్కి ఒక కంప్యూటరు, తర్వాత ఒక వాళ్ళకి కావాల్సిన లైబ్రరీ, తర్వాత లైబ్రరీకి సంబంధించి మీరు వాళ్ళు అటువంటి నెసెసిటీస్ అన్ని ఇస్తుంటాం. తర్వాత ఫర్దర్ మా పెద్ద చెల్లెలు 1997లో చనిపోయింది మేడం. ఆమె అంటే ఇప్పుడు కిరణ్ ఉన్నాడు కదా, కిరణ్ వాళ్ళ మదర్ 97లో చనిపోయింది. తన జ్ఞాపకార్థం శ్రీలత తన పేరు, తను ఊర్లో వాళ్ళ మరిదితో ఏదో వచ్చేసి ఫ్రస్ట్రేషన్లో సూసైడ్ చేసుకుంది. మా బావగారికి 3 పిల్లలు, కిరణ్ రెండో వాడు. అందరూ వెల్ సెటిల్డ్ మేడం. కిరణ్ నాతోనే ఉంటాడు. తర్వాత మా బావగారి పేరు రాఘవులు, నోబుల్ టీచర్. మా బ్రదర్ కూడా గ్రేట్ టీచర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్గా మా బ్రదర్ కూడా రవీందర్. రాఘవులేమో మాకుతో పాటు చదువుకున్నాడు, మా మేనత్త కొడుకు మా బావ. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న వీళ్ళంతా సార్ బలగం అన్నమాట. దేవేంద్ర మా మేనవదిన కొడుకు. అదే సార్, అదే సార్. అయితే యాక్చువల్గా మా చెల్లెలు చనిపోయిన తర్వాత తన జ్ఞాపకార్థము గత 27 సంవత్సరాల నుంచి, 27 సంవత్సరాలు అనుకుంటా, 27-28 సంవత్సరాల నుంచి స్కూల్లో 7th క్లాస్ పిల్లలు టాపర్ 3కి స్కాలర్షిప్ లాగా సిస్టర్ పేరు మీద ఇస్తున్నాం. ఎవ్రీ 15th ఆగస్ట్ ఇస్తున్నాం. అది కంటిన్యూస్ అవుతున్నది. నెక్స్ట్ గివ్ సమ్ ఎంకరేజ్మెంట్ టు దెం, క్యాష్ అబౌట్. కరెక్ట్. సో నైస్ సార్. నెక్స్ట్ ఏం చూపిస్తారు మరి మాకు? మీ స్కూల్ చూపించారు, మీ లైబ్రరీ చూపించారు, మేడం మీ గార్డెన్ చూపించారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గార్డెన్ ఒకటి, ఇల్లు ఒకటి కొత్తగా రావడానికి, తర్వాత ఇంకా ఇక్కడ ఒక చిన్న తోట ఉంది మేడం, 2 acres లో. ఇవన్నీ కూడా రంజిత్ మా పెద్ద కొడుకు, ఎల్డర్ సన్. ఈ అంటే నాకు డాటర్ సన్ డిఫరెన్స్ లేకుంటున్నాడు తను. అంటే డాటర్ ఎంత చూపిస్తుందో అంత మీ పెద్ద కొడుకు మీకు చూపిస్తున్నారు. చిన్న కొడుకు బాగుంటాడు, కొంచెం రిజర్వ్డ్ ఉంటాడు. సో ఈ హాజ్ ఆ తోట, ఇల్లు ఇవన్నీ తన డ్రీమ్ హీ హాజ్ ఎస్టాబ్లిష్డ్. అవునండి మేడం చెప్పారు, అదే అన్నారు. తను పెట్టడం ఇది. సో నేను రిలాక్స్గా ఉండాలనేటువంటి గ్రేట్ విజన్తో చేసిండు అది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను చదువుకున్న రోజుల్లో పుస్తకాల కోసం కానీ, లేకపోతే బికాజ్ అక్కడ నాకు ఒక డొనేషన్ తప్పడం
కట్టడం తప్పిస్తే ఎగ్జామినేషన్ ఫీజు ఏదో కొంచెం ఉండేది తప్పిస్తే ఫీజు ఏం లేకుండే తర్వాత గవర్నమెంట్ కాలేజ్ టేక్ ఓవర్ అయింది అది. ఫీజు ఏం లేకుండే కాబట్టి బాగానే అంటే ఇబ్బంది లేకుండా గడిచింది. అయితే ఇక్కడ మెడిసిన్ ఇక్కడ నుంచి మెడిసిన్ ముగ్గురికి వచ్చింది. దాంట్లో ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్, నా క్లోజ్ ఫ్రెండే నరసింహారెడ్డి. సో ఆమెకేం ఇబ్బంది లేదు. కానీ మిగతా ఇద్దరు, ఒక అబ్బాయి బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుంచి వచ్చిండు, ఇంకొక అబ్బాయి దళిత కమ్యూనిటీ నుంచి. వాళ్ళకు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వచ్చిన అబ్బాయి రవి అని ఉంటాడు, ఐలి రవి అని వాళ్ళ అబ్బాయి. హీ హాస్ ఫినిష్డ్ మెడిసిన్ ఫ్రమ్ గాంధీ. ఎవ్రీ ఇయర్ నేను సపోర్ట్ చేశాను ఆయనకు, నాకు తోచినంత, ఆయన పుస్తకాలకు, కొంత మెయింటెనెన్స్కు. సో ఆయనకి ఇక్కడ ఫెలిసిటేషన్ చేసినాం మేడం, ప్రెస్ వాళ్ళని పిలిచి. ఎందుకంటే ఇట్ షుడ్ ఇన్స్పైర్ అదర్ స్టూడెంట్స్. తర్వాత ఈ అబ్బాయిని కూడా ఫెలిసిటేట్ చేశాము. ఇప్పుడు చెలమడలో చదువుతున్నాడు. టిల్ ఈ ఫినిష్ హిస్ ఎంబీబీఎస్ ఐ విల్ సపోర్ట్ హిమ్. తర్వాత ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మా ఊర్లో నుంచి ఒక అమ్మాయికి, ఫస్ట్ అమ్మాయి మా దగ్గర ఐఐటి సీట్ వచ్చింది మేడం మా ఊరు నుంచి. ఆ అమ్మాయిని ఫెలిసిటేట్ చేశాం మొన్న. ఆ అమ్మాయి రమణయ్య అని మా కజిన్ బ్రదర్ అవుతారు కదా, వాళ్ళ మనవరాలు. ఇటువంటి యాక్టివిటీస్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే నా క్లాస్మేట్ రాజిరెడ్డి అన్నాడు మేడం, కటంగూరు రాజిరెడ్డి అని, అప్ టు 5th నా క్లాస్మేట్. ఆయన కొంచెం ఫైనాన్షియల్లీ పూర్ ఉన్నాడు. వాళ్ళ డాటర్ నా దగ్గరికి, మీ ఫ్రెండ్ డాక్టర్ అన్నగా తీసుకొచ్చిండు. నేను బైపీసీ చేయించండి నన్ను, అన్నయ్య మంచిగా ఎంపీసీ చేసి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యండి, నాకు బైపీసీలో నేను ఇది క్వాలిఫై కాలేదు అంకుల్, నాకు మెడిసిన్ ఏమొస్తుంది రాదు అని అంటే, మరి నువ్వు మొదలే చూజ్ చేసుకోవాల్సి ఉండే కదమ్మా, అదే నాకు గైడెన్స్ లేకుండే. నేను అన్న ఇప్పటికైనా నేను చదువుతావా అని. చదువుతా అంటే నీకు వే ఉంది ఇంజనీరింగ్ పోవడానికంటే. ఎట్లా అంకుల్ అంటే, నువ్వు మీ మామయ్య మ్యాథ్స్ టీచర్ అని చెప్తున్నావు కదా, మ్యాథ్స్ చెప్పమని ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కంప్లీట్ చేయి, దెన్ విల్ బి క్వాలిఫైడ్ టు అపియర్ ఫర్ బీటెక్ ఎంట్రన్స్ అంటే. అమ్మాయి అట్లే కంప్లీట్ చేసింది. తర్వాత ఎగ్జామ్ రాసింది. ఎగ్జామ్ రాస్తే తనకు గణపతి ఇంజనీరింగ్ కాలేజ్లో, ప్రైవేట్ కాలేజ్ సీట్ వచ్చింది. రాగానే అంకుల్ మీరు అన్నారు, నేను పాస్ అయినా, నేను ఎగ్జామ్ రాసిన, ఫీజు కట్టాలి ఎవ్రీ ఇయర్ 30,000 ఎంత ఉంటుంది, 30 or 50 గుర్తులేదు నాకు. ఒక 3 years or 2 years ఇచ్చాను నేను అంతే. ఇంతలో రాజశేఖర రెడ్డి గారి ఒక గ్రేట్నెస్ తోని వాళ్ళకు తర్వాత అప్పటి నుంచి ఆయన పవర్లోకి వచ్చాడు, ఫీ రియంబర్స్ అయినా నా అవసరం పడలే. నౌ షీ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకున్నది డాలస్లో ఉంది. స్టూడెంట్స్కి మంచి అడ్వైస్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా అవసరం సార్, యాక్చువల్గా చెప్పాలంటే. ఇది కాదు మేడం, ఇది మామిడి తోట, అటు ఎండుమిర్చి పెట్టారు మేడం. ఓకే, ఇది యాక్చువల్గా ఈ డ్రీమ్ కర్త కర్మ క్రియ అంతా ఉప్పాల రంజిత్ మై ఎల్డర్స్ అని. సో తనే ఇన్వెస్ట్ చేశాడు, ఈ ల్యాండ్ పర్చేజ్ చేసి దీని మీద ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఒక కెమెరా కూడా పెట్టుకున్నాడు, అక్కడి నుంచి మానిటర్ చేస్తాడు అక్కడ. సో ఈజ్ వెరీ కీన్. తను ఉండేది డాలస్లో కానీ తన హార్ట్ ఇక్కడ దమనపేట చుట్టే తిరుగుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి రాగానే మేడం ఇంట్లో ఒక 1/2 an hour ఉంటాడు, చక్కగా దమనపేటకు వచ్చేస్తాడు. ఏమేమి వెరైటీస్ వేశారు సార్, ఏమైనా ఐడియా ఉందా మీకు? మ్యాంగోస్ ఉన్నాయి, తర్వాత కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇంకా దీన్ని కొబ్బరి మామిడి అంటారు సార్. ఇది వచ్చింది చూసారా, దీన్ని కొబ్బరి మామిడి అంటారు, అందుకని అడిగాను. మామిడిలో ఏం వెరైటీ? మామిడిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. అవునవును. వాసు ఏమండి, అచ్చా ఉంది, అది మీకు పంపిస్తాం. డ్రిప్ పెట్టినట్టున్నారు సార్. డ్రిప్ పెట్టారు మేడం. దీనికి పెస్టిసైడ్స్ ఏమైనా వేస్తున్నారండి, లేకపోతే ఆర్గానిక్ గానే వదిలేస్తారా? ఆర్గానిక్. అవునా? సో ప్రతి సంవత్సరం మీకు కాయకి పెట్టి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆవకాయ కోసం మేము ఇంటి దగ్గర మనం కూర్చున్నాం చుట్టుపక్కల. అవుంటా మేడం అన్నారు, అదే అవుంట అదే అన్నారు మేడం, మా ఆవకాయకి ఇదే పెడతామండి అని చెప్పని. సో ఇవన్నీ పళ్ళ కోసమేనండి, లేకపోతే ఆవకాయ పెట్టుకోవడానికి బయట ఉన్నాయి మేడం? ఇంట్లో పచ్చడి కోసం, ఆవకాయ కోసం కొన్ని చెట్లు ఉన్నాయి. మిగతా అన్ని మాత్రం రకరకాల మ్యాంగో వెరైటీ మేడం. కొన్ని టమాటా వేసినట్టున్నారు అక్కడక్కడ టమాటా వేసాం మేడం. అది కొయ్యలేదేంటి సార్, అన్ని అలాగే వదిలేశారు? ఏది మేడం? పళ్ళు కొయ్యలేదు? లేదు, ఇవి టమాటా తినటం లేరు మేడం. అది మేము వచ్చినప్పుడు తీసుకెళ్తాం, అవి లేకపోతే అట్లే ఉండిపోతాయి. అది యాక్చువల్లీ చాలా టమాటాలు ఉన్నాయి, తినేవాళ్ళు లేరట చూడండి. తను కూడా తనని ఇవ్వమని చెప్పాలి, అసలు ఎవరికైనా ఇచ్చేసేమని చెప్తాం ఇప్పుడు. అవునండి అవునండి, వేస్ట్ గా చెట్టు మీద యాక్చువల్లీ చాలా ఉన్నాయి. ప్రతి వీక్ తీసుకెళ్తాం మేడం ఇక్కడ నుంచి. తర్వాత వంకాయ చెట్లు, బీరకాయ అవన్నీ ఉన్నాయి ఇక్కడ అటు సైడ్ అండి, అటువైపు ఉన్నాయి మేడం. ఇవన్నీ ఒక సారంగం అని తను మానిటర్ చేస్తాడు మేడం.
టమాటాలు కూడా గుత్తులు గుత్తులు ఉన్నాయి చూసారా? సార్ చెప్పండి. మొదటి నుంచి కూడా నేచరు, తర్వాత చెట్లు, రివర్, తర్వాత చెరువులు, ఇవంటే నాకు బాగా ప్రేమ మేడం. అదే సార్. నేను వర్షం ఎక్కడ పడ్డా కూడా ఫస్ట్ నేను మా ఊరికి కాల్ చేసి అడుగుతాను. నేను మిరప తోట మీరు మిర్చి ఇవన్నీ కొనుక్కోక్కర్లేదు సార్. చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయి, కావాల్సిన ఎర్రగా ఉన్నాయి. అవును మేడం. సో నైస్. కానీ మంచి తవ్వి ఇది పెట్టినట్టున్నారు, మంచి గుల్లగా ఉంది భూమంతా. సో నైస్ సార్. ఇది ఆ ఎడ్జ్ వరకు ఉన్నట్టుందండి. అక్కడి వరకు ఉంది మేడం. సోలార్ ఫెన్సింగ్ ఉంది కదా, ఆడి వరకు ఉంది. అండ్ రైనీ సీజన్ లో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మేడం గ్రీనరీ ఇక్కడ. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇట్లా ఉంది. రైనీ సీజన్ లో గ్రీనరీ బాగుంటుంది సార్. పచ్చిమిర్చి పండిపోయి ఇలా అయ్యాయండి. పండిన తర్వాత వీటిని నమ్మడానికి వీలవుతుంది. అవునా? ఓహో. యాక్చువల్లీ ఇది మా ప్లాన్ కాదు, తను ఏదో ఒకటి ఖాళీగా ఉంది కదా సరే వేసుకుంటా అంటే వేసుకుంటా. తర్వాత కూరగాయలు, ఇది దీన్ని ఏమంటారంటే పుస్కి అంటారు, అంటే బాగా ఇది భూమి అంటారు. యాక్చువల్గా వీళ్ళు వరి వడ్డించేవాళ్ళు, మేము దీన్ని కన్వర్ట్ చేసాం. రైట్ నౌ ఈజ్ ఎండి ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ అండ్ డాక్టర్ శేష్ మాధవ్ ఈజ్ ద ఫౌండర్ director and founder member as well as founder MD of this institute, and is also state medical council member. Previously was ethics committee chairman. Now he is a member of ethics committee. Then he is a great physician here in Warangal, Twin Cities, Warangal, Tri-Cities I should say. Dr. Shiv Subramaniam garu, he is the founder director now, is the and founder chairman. Now he is playing the role of managing director. So I came into his place, chairman. Okay. So nice sir. So nice. So మీరు జనరల్ మెడిసిన్? నేను జనరల్ మెడిసిన్ మొదటి నుంచి ఆల్మోస్ట్ 30 years అయిందండి ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్. మాకు సుధాకర్ సార్తో లాంగ్ అసోసియేషన్. వీఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ టుగెదర్ ఇన్ ఎంజిఎం హాస్పిటల్. నేను మెడికల్ సైడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నుండే, సార్ సర్జికల్ సైడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండే. డ్యూటీ డేస్ మావి కలిసేవి, ఫస్ట్ యూనిట్ పీజీస్ ఉండేవి. సో నేను ఈఆర్కు మెడికల్ కేసెస్ అటెండ్ చేయడానికి వచ్చేది. సారు అప్పుడు సర్వీస్ క్యాండిడేట్ ఉండేది, చాలా యాక్టివ్. దో సర్వీస్ క్యాండిడేట్ ఉన్నా కానీ సార్ అప్పుడు రెగ్యులర్ క్యాండిడేట్స్ కంటే కూడా ఎప్పుడు నైట్ అంతా కూడా సార్ ఏ కేసు వచ్చినా కానీ వెంటనే ఈఆర్కి వచ్చేది, చాలా యాక్టివ్గా ఉండేది. అప్పుడే చాలా డైనమిక్గా చేసేవారు. సర్వీస్ పీజీ అయ్యేసరికి సార్కి ఎడ్జ్ కూడా ఉండేది అప్పుడు సర్వీస్లో. ఆ తర్వాత కూడా మేము వరంగల్లో ఏంటంటే మాకు 20 years బ్యాక్ టెర్షరీ కేర్ అనేది వరంగల్లో చాలా తక్కువ. ఏ కేసు వచ్చినా ప్రాబ్లం వస్తే హైదరాబాద్ దాకా వెళ్ళిపోయేది. డాక్టర్స్కి పర్సనల్గా వచ్చినా, మా ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చినా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మినిమం 3 to 4 hours. అప్పుడు రోడ్డు కూడా ట్రావెల్ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉండేది, 3.5-4 hours అయితే కానీ ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళడానికి వీలుగా పోయేదన్నమాట. అయితే డాక్టర్ గారు మంచి సర్కిల్, సార్ వాళ్ళకు శేష్ మాధవ్ గారికి చాలా పెద్ద సర్కిల్ ఉండేది, ఎప్పుడు మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉండేది. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎప్పుడు కూర్చొని ఆలోచించినా కానీ మనం వరంగల్లో ఇంత స్కిల్డ్ పర్సన్స్, మా సర్కిల్ అంతా కూడా హైదరాబాద్లో వేరే వేరే చోట్లలో ట్రైన్ అయ్యి వచ్చిన సర్కిల్ ఉండి కూడా మనం ఎందుకు స్టార్ట్ చేయలేకపోతున్నామని ఒక 2-3 సంవత్సరాలు కొంచెం బాగా వరంగల్ అంతా కూడా స్టడీ చేసి మంచి సెంటర్. మాకేంటంటే వరంగల్లో మొదటి నుంచి కూడా మనకు ఈ మహారాష్ట్ర నుంచి, సిరివంతే నుంచి, గోదావరి అవతల నుంచి, అప్పుడు ఇంకా రోడ్ లేదు, వంతెన లేదు, ఏం లేదు, బోట్ దాటి వచ్చేవాళ్ళు. ఈ ఛత్తీస్గఢ్ ఇటు సైడ్ బార్డర్ నుంచి కూడా, భద్రాచలం అవతల నుంచి కూడా వరంగల్కి లాస్ట్ 40-50 years నుంచి పేషెంట్స్ వస్తూ ఉండేది. వాళ్ళు రావడానికి 3 రోజులు టైం పట్టేది. అయినా కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఇక్కడ మంచి స్కిల్ ఉన్న క్లినీషియన్స్ ఉంటారు అన్న పేరుతోని. అట్లాంటిది మనం ఎందుకు వాళ్ళకు మంచి సర్వీస్ ఇవ్వకూడదన్న దృక్పథంతో సార్ వాళ్ళు ఆలోచన చేసి ఒక మంచి హాస్పిటల్ పెట్టాలని. సో దాంట్లో ఏంటంటే మమ్మల్ని అందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకొని వరంగల్లో టాప్ క్లినీషియన్స్, మంచి పేరున్న వాళ్ళు, మంచి దృక్పథంతో సర్వీస్ చేసే ఓరియంటేషన్ ఉన్న వాళ్ళను కలుపుకొని మంచిగా సంస్థ, ఓన్లీ డాక్టర్స్, మళ్ళీ కమర్షియల్గా ఉండకూడదన్న ఉద్దేశంతో డాక్టర్స్ మాత్రమే ఎస్టాబ్లిష్ చేస్తే మనం ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని ఆ రోజుల్లోనే మాకు ఇప్పుడు వెంకటరమణ గారు కానీ ఫస్ట్ క్రిటికల్ కేర్ వరంగల్లో బాగా పట్టుకొచ్చింది. వెంకటరమణ గారు నెఫ్రాలజిస్ట్, ఆయన
చాలా టాప్ మోస్ట్ క్రిటికల్ కేర్ పట్టుకొచ్చి ఆ తర్వాత కొన్ని సరే అయినా కూడా మేము టెర్షరీ కేర్ లెవెల్లో ఇవ్వలేకపోయామన్నమాట. సో మేము మొదటి నుంచి కూడా ఒక రీనల్ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నా, ఫ్యూచర్లో కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నా, మనకు తెలంగాణలో వరంగల్ అనేది నెక్స్ట్ బిగ్గెస్ట్ సిటీ కాబట్టి దానికి ఆలోచన చేస్తూ డౌన్ ది లైన్ ఒక 20-25 ఇయర్స్ అయినా కానీ మనం ఈ కాంపిటీషన్లో మనం మంచి క్వాలిటీ ఇవ్వగలగాలనే ఉద్దేశంతో మెల్లగా స్టార్ట్ చేసామన్నమాట. ఈ ప్రాజెక్ట్ అజరా అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. అజరా అనేది ఒక సంస్కృతం వర్డ్ అండి. అజరామరము అంటే అజరామరం అంటే మనకు అర్థం ఏంటంటే డిటీరియరేషన్, ఓల్డేజ్ లేనిది ఇమ్మార్టల్ అన్న ఉద్దేశంతో ఇది మనకు ఏంటంటే మన జనరేషన్స్కి కూడా మనం మంచి మెడికల్ సర్వీసెస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అజరా అన్న వర్డ్, రాజావరం సంస్కృతం వర్డ్ అనమాట. అది ఆతోని అక్షరం వస్తుంది, ఎప్పటికీ నిలిచిపోతుంది. తరతరాలుగా మనము మన వైద్య సేవలను అందించాలని మా క్యాప్షన్ కూడా అజరా హెల్త్ ఫర్ జనరేషన్స్ అని మా క్యాప్షన్ అనమాట. ఆ క్యాప్షన్ తోటి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి సార్ వాళ్ళు ముందుబడి మంచి ప్రాజెక్ట్, అసలు దీని కాన్సెప్టే, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మేము హై స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి చేసాం. మా స్ట్రెంగ్త్ ఏంటంటే సార్ లాంటి వాళ్ళు మాతోటి జాయిన్ అయ్యి, సార్ కూడా ఏంటంటే మొదటి నుంచి కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు. మీరు చూసుంటారు సార్ వాళ్ళ విలేజ్లో వాళ్ళు ఎంత కష్టపడి బయటకు, ఆ టైంలో విద్యా అవకాశాలు లేకపోయినా కానీ సార్ కష్టపడి ఎంతో జయంతోటి ముందుకొచ్చి అంటే చదువుకొని కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారంటే సార్ చాలా కష్టపడేవారు. ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కూడా డిస్ట్రిక్ట్స్ లెవెల్లో, తాలూకు లెవెల్లో వెళ్ళి ఎంతో సర్వీస్ చేసేవాళ్ళు అనమాట. రాత్రి పవళ్ళు కూడా అర్ధరాత్రి ఎంత 1 గంట రాత్రికి కూడా సార్కి ఫోన్ వచ్చిందంటే వెంటనే బస్సు ఉంటే బస్సు, కారు ఉంటే కారు, స్కూటర్ ఉంటే స్కూటర్, ఏది ఉంటే అది పట్టుకొని వెళ్ళిపోయి సర్వీస్ చేసి వచ్చి మళ్ళీ పొద్దున్నే వచ్చి ఎంజిఎంలో సర్వీస్ చేసేవాళ్ళు అనమాట. అంత టోటల్లీ డెడికేటెడ్ పర్సన్. అట్లాంటి మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు మా గ్రూప్లో జాయిన్ అయితే మనకు మంచి ఉంటుందని సార్కు కూడా ఏంటంటే ఇందులో ఉంటే మనం ప్రజలకు మంచి టెర్షరీ కేర్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మాతో పాటు జాయిన్ అవ్వడం నిజంగా కూడా మా అదృష్టం. మాకు మెయిన్ పిల్లర్ సార్ లాంటి స్కిల్డ్ పర్సన్ మా గ్రూప్లో ఉండడం అనేది చాలా మెయిన్. దానికి తగ్గట్టుగా కూడా మేము గత 5 ఇయర్స్గా మేము 2019లో స్టార్ట్ చేశాము. మాకు అదృష్టమో దురదృష్టమో మేము పెట్టిన వెంటనే కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ వచ్చాక వరంగల్లో అసలు మాకు కోవిడ్ పర్మిషన్ వచ్చిన ఫస్ట్ హాస్పిటల్ మాది. ఎందుకు పర్మిషన్ వచ్చిందంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, మా క్రిటికల్ కేర్ ప్లాట్ఫామ్సే కానీ అంత పర్ఫెక్ట్గా పెట్టాము. అందు గురించి మాకు ఫస్ట్ పర్మిషన్ వచ్చింది. ఫస్ట్ పర్మిషన్ తేవడంలో కూడా సార్ పాత్ర చాలా ఉందన్నమాట. అయితే ఆ పర్మిషన్ వచ్చాక మేము కోవిడ్లో చాలా ధైర్యంగా ముందుబడి మేము ఎంత మంది వచ్చినా కానీ ఎవరిని కాదనకుండా మాకు ఫుల్ దీంతో సర్వీస్ ఇచ్చాము. కోవిడ్ టైంలో మా మోర్టాలిటీ కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే కూడా చాలా తక్కువ మోర్టాలిటీ. మా స్టాఫ్ అందరూ కూడా నిజంగా కూడా సర్వీస్ చేశారు. ఆ తర్వాత టైంలో కూడా వరంగల్ మొత్తంలో ఎక్కడా తీసుకొని కేసులే మాకు వచ్చేసేవి. అర్ధరాత్రి అపరాత్రి అయినా కానీ, ఈవెన్ గైనెక్ కేసులు కూడా ఎక్కడెక్కడో హాస్పిటల్లో కాంప్లికేషన్ వచ్చిన కేసులు, సార్కి అయితే సర్జికల్ కేసులు, పర్ఫరేషన్ కేసులు, కంప్లీట్గా కొలాప్స్ అయిపోయిన కేసులు అన్నీ కూడా వచ్చినా కానీ సార్ మంచి టీం. ఆయన ఎప్పుడు స్టూడెంట్స్లను, పేషెంట్లను ఎంత బాగా చూసుకునేవాళ్ళు, తను తోటి జూనియర్ డాక్టర్స్ని కూడా అంత బాగా చూసుకునేవాళ్ళు. ఇంత ఏజ్లో కూడా ఇంకా లెర్న్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ల్యాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్లో సార్ చేసినన్ని ల్యాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ ఎవరు చేసి ఉండరు. టాప్ మోస్ట్ వరంగల్లో ఎవరు చేయనివి ఎవరు చేస్తున్నారా అంటే మా సుధాకర్ సారే చేశాడు అనమాట. అంత చక్కగా సార్ అంటే అదేం లేదు, దానికి ఏంటంటే హృదయపూర్వకంగా ఆయన డెడికేషన్, హీ డెడికేట్స్ హిమ్సెల్ఫ్ టు సర్వీస్ ఆఫ్ పీపుల్. అంతేకాకుండా సార్ దగ్గర గొప్పతనం ఏంటంటే చాలా నివురుగప్పిన నిప్పులాగా ఉంటారు. తన గురించి ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా తను గొప్పగా చెప్పుకోరు. తను చేసేవి కూడా ఎవరికైనా సైలెంట్గా చేయాలి అనుకుంటే ఎవరికి చెప్పరు, సైలెంట్గా చేసేస్తారు. మనకు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఎవరికైనా దానం చేయాలంటే, ఎవరైనా హెల్ప్ చేయాలంటే గుప్తంగా చేసేయాలి, ఎవరికి చెప్పకుండా, ఎవరికి చేయకుండా అని. అట్లా సార్ ఎవరెవరికి ఎంతెంత సాయం చేస్తారనేది అసలు ఎవరికీ తెలియదు. సారే మర్చిపోతుంటారు చేసిన వాళ్ళు చేసి కూడా. ఎందుకంటే వాళ్ళ ఊర్లోకి నిజంగా కూడా వాళ్ళ ఊరికి బాగా సర్వీస్ చేస్తుంటారు. స్టూడెంట్స్కి ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ ఇవ్వడం కానీ, ఎంకరేజ్ చేయడమే కానీ. అది కాకుండా కూడా ఏంటంటే మొత్తం ఫ్యామిలీస్ అందరిలో కూడా నేను తెలుసుకున్నది ఏంటంటే సార్ రిలేషన్ సర్కిల్లో కూడా ఎవరికి ఏ ఇంటి సమస్య వచ్చినా కానీ సార్ ఇంటికి వచ్చేసి వాళ్ళు
తీసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మా డాక్టర్ సర్కిల్లో కానీ మాకొక పెద్ద అన్నమాట. మా డాక్టర్ల కులానికి సార్ ఒక పెద్ద అండ, పెద్ద దిక్కు. ఆ గౌరవాన్ని ఆయన హృదయంగా నిలబెట్టుకున్నారు. ఇంకోటి కూడా మా దగ్గర జనరల్ సర్జరీ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, న్యూరో సర్జరీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, నెఫ్రాలజీ అన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర. మేము లాస్ట్ 2.5 yearsలో దాదాపు 300 మేజర్ ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేసాము. ఒక 100 దాకా మైనర్ కార్డియాక్ ప్రొసీజర్స్ చేసాము. దాదాపు 400 కార్డియాక్ సర్జరీస్ చేసాము. డబుల్ వాల్ రీప్లేస్మెంట్స్, బైపాస్ సర్జరీలు, మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్, ఇవన్నీ కూడా చాలా చేసాం ఇక్కడ మా దగ్గర. ఈవెన్ కొన్ని కేసెస్ ఎట్లా అంటే హైదరాబాద్లో కూడా పీడియాటిక్ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఒకళ్ళిద్దరు పేషెంట్స్ పాపం హైదరాబాద్లో వాళ్ళు ఎవరు కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా తీసుకొని ఒక 2 కేసులు ఇక్కడ మా దగ్గరకు వస్తే మా కార్డియాలజిస్టులు సరే మేము ధైర్యంగా చేస్తాం సార్ మీరు అని చెప్పేసి మా మేనేజ్మెంట్ దగ్గర పర్మిషన్ అడిగి పేషెంట్లను కన్విన్స్ చేసి ఒక 8 years చైల్డ్కి వాళ్ళు కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి చాలా ఎఫెక్టివ్గా క్యూర్ చేశారనమాట. అట్లా ఒక కంజెనిటల్ ఒక కార్డియాక్ ప్రాబ్లమ్స్ సర్జరీస్ అవన్నీ కూడా బాగా చేసాము. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా చెప్పాలంటే మనకి ఈ మధ్యలో మేము అసలు ఈ హాస్పిటల్ పెట్టిందే ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేయాలన్న ఉద్దేశంతో పెట్టాము. మా దగ్గర ఫస్ట్ టైం కార్డియాక్ రీనల్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు మాకు ఫస్ట్ పర్మిషన్ వచ్చింది. పర్మిషన్ వచ్చాక వీ హ్యావ్ స్టార్టెడ్ ఎఫెక్టివ్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనమాట. లైవ్ డోనర్స్ది మనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ మేము ఎఫెక్టివ్గా లాస్ట్ 1 month నుంచి మేము చక్కగా చేస్తున్నాము. దానికి తగ్గ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ మాకు ఇంకా ఏంటంటే వరంగల్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా యాంటీబయాటిక్ స్టీవార్డ్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అది ఓన్లీ మంచి ఎథికల్గా నడిచే ప్రొఫెషనల్గా నడిచే హాస్పిటల్స్లోనే మెయింటైన్ చేస్తాము. ఆ యాంటీబయాటిక్ స్టీవార్డ్షిప్ ప్రోగ్రాము, తర్వాత స్టాఫ్ ట్రైనింగ్ ప్రోగ్రాము అన్నీ కూడా బాగా చేస్తూ ఉంటాం అనమాట. స్టాఫ్ అందరూ కూడా మా దగ్గర మేము మినిమం శాలరీస్ ఇచ్చినా కానీ మా దగ్గర ఎందుకు స్టాఫ్ ఉండడానికి ఇష్టపడతారంటే ఇక్కడ కల్చర్ మేము ఇక్కడ క్రియేట్ చేసే వర్క్ అట్మాస్ఫియర్ అట్లాంటిది. ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్, డెడికేట్గా పనిచేసే వాళ్ళకు ఆ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండేలాగా మేము ఇక్కడ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తామన్నమాట. అందు గురించి మా దగ్గర స్టాఫ్ కూడా మంచిగా ట్రైనింగ్ ఇస్తుంటాం. వాళ్ళు ఒక 1 year 2 years పనిచేశారంటే వాళ్ళు మేము అజరాలో పనిచేసాము అని పెట్టుకొని వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళి గొప్పగా చెప్పుకొని వాళ్ళు మంచి పొజిషన్స్లోకి పోతూ ఉంటారు. ఇక్కడే కాకుండా మాది ఏంటంటే NABH అక్రిడిషన్ కూడా మేము సంపాదించుకున్నాము. NABH అక్రిడిషన్ తోటి కొంతమంది వేరే కేరళ నుంచి అక్కడి నుంచి కొంతమంది స్టాఫ్ ఇక్కడ ఒక 1 year 2 years ట్రైన్ అయ్యి కూడా వాళ్ళు వేరే కంట్రీస్కి మా దగ్గర సర్వీస్ చేసిన దీన్ని పెట్టుకొని వాళ్ళు అక్కడ వేరే కంట్రీస్లో బెటర్ ఆపర్చునిటీస్కి పోతుంటారు. సో అంత మంచి ప్లాట్ఫామ్ మేము ఇక్కడ క్రియేట్ చేసాము అంటే దానికి మెయిన్ ఎఫర్ట్ మా సార్ లాంటి వారు, శేషమాధవ్ గారు లాంటి వాళ్ళు, మేమందరం. ఎంత మంచి హ్యాండ్స్ ఒక చోట ఉన్నా, ఎంత మంచి హాస్పిటల్ అయినా, ఎంత గొప్ప సర్వీస్ ఇస్తున్నా కొన్ని కాంట్రవర్సీస్ అనేవి ప్రతి హాస్పిటల్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం అనేది చాలా కష్టం అవుతూ ఉంటుంది. అలాంటివి కొన్ని ఫేస్ చేసినప్పుడు మీరు ఎలా వాళ్ళకి సమాధానం పరిచయంటే ఏం చెప్తారు? ఓర్పుగా సమాధానం చెప్పడమేనండి. ఇప్పుడు ఏంటంటే సొసైటీలో చిన్న సర్జరీలు మామూలు గైనిక్ ఏమంటారు సిజేరియన్ అయితేనే ఏం జరిగినా మాకు సంబంధం లేదన్నట్టుగా ఒక సిగ్నేచర్ తీసుకుంటారు ఇన్ జనరల్. అలాంటి క్రిటికల్ కండిషన్స్లో చాలా సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. ఎంత మనం తీసుకున్నా కూడా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక మా దగ్గర కౌన్సిలింగ్ ఛాంబర్ ఉంటుంది మేడం. అందులో పేషెంట్ అటెండెన్స్ కూర్చోబెట్టేసి పేషెంట్ ప్రోగ్రెస్ గురించి, పేషెంట్కు ఫ్యూచర్ కాన్సిక్వెన్స్ ఏముంటాయి, ఏం సమస్యలు వస్తాయి, ఇవన్నీ హయ్యర్ సెంటర్లో చేసేటన్నీ మేము చేస్తున్నాము. మీరు ఒకవేళ స్టిల్ మా సర్వీసెస్ సాటిస్ఫాక్షన్ లేకపోతే రిస్క్ కూడా చెప్తాం మేము. రిస్క్ యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఇంకా వెళ్తాం, హైదరాబాద్కు వెళ్తా అంటే వెళ్ళండి, బట్ అక్కడ కూడా ఇదే సర్వీస్ ఉంటుంది అని చెప్పేసి ఈ రకం కమ్యూనికేషన్ మాత్రం బాగా పెంచాము. దాంతో సాధారణంగా సమస్యలు రావు, ఎప్పుడో 1-2 అయితేనే ఉంటాయి. అది మా CEO ఉన్నారు, మా MD గారు అంతా మేనేజ్ చేస్తున్నారు. తర్వాత శేషమాధవ్ గారు ఏమన్నా తను అడ్రస్ చేస్తాము. సుధాకర్ సార్ మాకు అంటే ఒక పెద్దన్నలాగా, మా ఫ్యామిలీకి పెద్దన్న. అంటే తను ప్రొఫెషనల్ వైజ్ కాకుండా పర్సనల్గా కూడా ఒక మాకు ఆ అనుబంధం ఉంది. నేను అంటే శివసుబ్రహ్మణ్యం సార్ కానీ సుధాకర్ సార్ కానీ చాలా జూనియర్ని నేను. బట్ నన్ను అంటే వెనకుండి ప్రోత్సహించింది వాళ్ళు. అంటే
యాక్చువల్లీ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని 2011లో నేను కొంతమంది ఫ్రెండ్స్ అందరం కలిసి ఫస్ట్ నిర్ణయం తీసుకున్నప్పుడు మన హాస్పిటల్కి కానీ ఒక ఇన్స్టిట్యూట్కి కానీ శాంక్టిటీ అనేది ఎట్లా ఉండాలి, అంటే దానికి ఒక పవిత్రత ఎట్లా ఉంటుంది అనేది, అంటే మీరు పేరు నుంచి చూస్తున్నారు, ఆ పేరు నుంచి ఆ పవిత్రత ఎట్లా రావాలి అంటే అందులో ఉండే మూల స్తంభాలు కూడా ఇంపార్టెంట్ అనే ఆ ఉద్దేశంతో శివసుబ్రహ్మణ్యం సార్ కానీ సుధాకర్ సార్ లాంటి వారిని ఒప్పించి, ఎందుకంటే వారికి అవసరం లేకుండే అప్పుడు, దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్, అప్పటికే దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాక్టీసెస్. సార్ అప్పటికే ప్రొఫెసర్గా ఉన్నారు. సో శివసుబ్రహ్మణ్యం సార్ ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ ప్రాక్టీస్. అయినా కూడా మేము అందరం కలిసి అంటే వరంగల్కి అంటే మనము కూడా సొసైటీకి కొంచెం ఇవ్వాలి, ఏ విధంగా ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసి ఒక క్వాలిటీ కేర్ మనము అండర్ వన్ రూఫ్, ఒక కన్సాలిడేటెడ్ కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ ఒక రూఫ్ కింద ఎట్లా ఇవ్వగలుగుతాము అనేది ఆ ఉద్దేశంతో, సో లైక్ మైండెడ్ పీపుల్ కలిసినప్పుడు ఇటువంటి పెద్దవాళ్ళు మాకు సహకారం అందించడమే కాదు, మేమున్నాం మీతోనే అని చెప్పి ముందుకు ఉండడము. సో అట్లనే అప్పుడు శివసుబ్రహ్మణ్యం సార్ చైర్మన్గా ముందు ఉన్నారు, సుధాకర్ సార్ మాతోనే డైరెక్టర్గా ముందు ఉండి మాకు ఎప్పుడు కూడా అంటే నాకు పర్సనల్గా తను ఒక పెద్దన్నలాగా అంటే గైడెన్స్ ఎట్లా ఉంటుందంటే, సుధాకర్ సార్ ఎప్పుడైనా కూడా తను చెప్పేది ఏది ఉన్నా కూడా ఆయన కరెక్ట్గా నిబద్ధతతోని ఇది అనేది చెప్పడమే కాదు అని చేసి చూపెడతారు. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పేషెంట్ కేర్ ఒకటే కాదు, ఆయన పర్సనల్ లైఫ్లో కూడా ఆయన మా అందరికి కూడా ఒక రోల్ మోడల్. ఇప్పటికీ కూడా కొన్నిసార్లు మా పర్సనల్ విషయాలు కానివ్వండి, ప్రొఫెషనల్ విషయాలు కానివ్వండి, తనతో మేము డిస్కస్ చేస్తాం. అంటే మీరు ఒక ఆలోచన ఎట్లా ఉంటుందంటే, తను గవర్నమెంట్లో ఉండి తను ఎప్పుడు కూడా ప్రైవేట్ క్లినిక్ కానీ ఇది పెట్టలేదు. తను హీ వాజ్ వర్కింగ్ ఆల్ అలాంగ్. బట్ తను రిటైర్ అయినాకనే ఆయన హాస్పిటల్ పెట్టడం ఉద్దేశము అంటే ప్రజలకు సేవ చేయడంతో పాటు ఒక కొంతమంది తన దగ్గర వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పన లాగా ఉంటుంది అని చెప్పేసి తను ఇప్పుడు ఈ ఏజ్లో కూడా మీరు చూస్తున్నారు, పొద్దున 4-5 గంటలకు లేస్తే మళ్ళీ ఎప్పుడు పండుకుంటారో తెలియదు. ఆయన ఎనర్జీస్ కానివ్వండి, ఆయన స్పిరిట్ కానివ్వండి, ఆయన ఎప్పుడు కూడా అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నాట్ ఓన్లీ ఆయన సేవ చేయడంతో పాటు హీఈస్ ఆల్సో ఎడ్యుకేటింగ్ యంగర్ జనరేషన్ ఇన్ ద స్కిల్స్. అంటే ఇప్పుడు ఈ స్కిల్స్ అనేవి పోతున్నాయండి, సర్జికల్ స్కిల్స్. మీరు ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, మనకి ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి అనేది. ఎస్, ఆ ప్రాబ్లమ్స్ అనేది ఈ స్కిల్స్తో పాటు మనం పేషెంట్స్ని ఎట్లా కౌన్సిల్ చేయాలి, పేషెంట్స్ని మనము హ్యాండిల్ చేయాలి, పేషెంట్స్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి అనేది ఇటువంటి సుధాకర్ సార్ లాంటి సీనియర్స్తో మనం నేర్చుకోగలుగుతాము. అది ఆ జూనియర్స్ సార్ స్టూడెంట్స్ కానివ్వండి వీళ్ళు కానీ నేర్చుకుంటున్నారు. సో నాకు కూడా ఇది అంటే ఇట్ ఈస్ మై లైఫ్ టైం, నాకు ఒక హ్యాపీనెస్. ఇటువంటి పెద్దవారితో నేను కూడా వారితో కలిసి ఈ ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసి, సో అంటే ఏమంటారు, మన వరంగల్ చరిత్రలో అంటే ఆరోగ్యానికి అడ్రస్ ఏంటిదంటే అజరా అని చెప్పుకోగలిగా ఒక స్థాయికి తీసుకొచ్చినామంటే అది ఇటువంటి గొప్పవారితో ఉన్నది. సో నేను అనేది ఏంటంటే ఆ శాంక్టిటీ అనేది ఎప్పుడు కూడా ఇటువంటి పెద్దవారితో ఉంటుంది. సో ఆ శాంక్టిటీ ముందు కూడా అజరా మెయింటైన్ చేస్తుందని. సో మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మా అజరా హాస్పిటల్స్ నుంచి మీ అందరికి కూడా థ్యాంక్స్ అండి. నమస్తే. సో ఇది వాసవి హాస్పిటల్ మీరు రిటైర్ అయిన తర్వాత పెట్టిన హాస్పిటల్ అండి. 2012లో బికాస్ ఆఫ్ 4 years ఏజ్ ఎక్కడం వల్ల ఒక 4 సంవత్సరాల ముందే రిటైర్ అయ్యాను. 2000లో రిటైర్ అయిన తర్వాత ఐ హావ్ పర్చేస్ ల్యాండ్. సో ఐ హావ్ టు మేక్ ద ఫండ్స్ కదా మేడం. కరెక్ట్. ల్యాండ్ పర్చేస్ చేసి మళ్ళీ హాస్పిటల్ కట్టడానికి ఫండ్స్ పుల్అప్ చేసుకొని 2019లో కంప్లీట్ అయింది మేడం. 2019లో ఈ హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యాం మేము. ఇనాగరేటెడ్ బై డాక్టర్ అంజనీదేవి అండ్ మై ఇద్దరు గ్రాండ్ డాటర్స్, సాయి సహస్ర అండ్ శ్రేష్ఠ పటేల్. సో వాళ్ళిద్దరితోనే హాస్పిటల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కళ్యాణి నర్సింగ్ హోమ్ ఎల్డర్స్ లైక్ అంజనీదేవి మేడం అండ్ కోదండ రామారావు, వాళ్ళిద్దరు ప్లస్ వీళ్ళిద్దరు కట్ చేశారు, రిబ్బన్ కట్ చేసి దిస్ హాస్పిటల్ ఓపెన్డ్ ఆన్ దట్ డే, దట్ ఈస్ May 30th, 2019. Till then we are doing wonderful cases, madam. My team, senior most surgeon is a professor and he was my student and is also my friend, family friend, Dr. M. Venkanna. He is still now recent MGM లో ప్రొఫెసర్ గా ఉండే, ఇప్పుడు నర్సంపేటలో ప్రొఫెసర్. తను పీజీ నాకు స్టూడెంట్. తను తర్వాత తను జాయిన్డ్ యాజ్ ఏ జూనియర్
సీనియర్ రెసిడెంట్గా జాయిన్ అయింది. ఓకే. దెన్ ఈ బికేమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఎంజిఎం. స్టిల్ షీఈస్ విత్ మీ అండ్ వర్కింగ్. రీసెంట్లీ గాట్ మ్యారీడ్. ఓహోహో, మొత్తానికి ప్రొఫెసర్స్ అందరినీ చోట చేరుస్తున్నారు మీరు. డాక్టర్ నాగేష్ ఫర్ ద లాస్ట్ 18 years ఓకే. ఈజ్ అసోసియేట్ విత్ మీ. ఈజ్ వెరీ ఎక్సలెంట్ ఇన్ ల్యాబ్ సర్జరీ. హెల్ప్స్ మీ లైక్ ఎనీథింగ్. ఓ, Without Nagesh, I would not have done so many lab surgery. Fantastic guy. And another assistant professor, Dr. Prashant Reddy. He is Okay. also another. He is out of state. రైట్ సార్. So these are my team. Okay. And next is anesthesia department most experienced person, Dr. Anjireddy. So apart from this, regarding the pharmacy and my personal affair, whatever the activities and everything will be looked after by Dr. Kiran. ఓకే. Not the doctor, he's a Kiran, Surya Kiran. My own sisters who has the Okay. no more daughter, my own sister son. ఓకే ఓకే ఓకే. రైట్. And చాగర్ల శ్రీనివాస్ యాక్చువల్లీ మా మేనత్త కొడుకు. ఓకే. కానీ వానికి నాకున్న రిలేషన్ అన్న తమ్ముడు అన్న. అదే అదే అవును, ఇందాక అన్నారు So, బ్రేక్ఫాస్ట్. తను ఏమో ఈ మేనేజ్మెంట్, ఎక్కడ డెఫిషియన్సీస్ స్టాఫ్ది అవన్నీ తను చూసుకుంటాడు. రిసెప్షన్ వచ్చేసి రాఘోల్ సార్ అని మా బావగారు, మా రెండో చెల్లెలు భర్త. తర్వాత శ్రవణ్, తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ చూసుకుంటారు. గణేష్ డ్రైవర్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ డ్రైవర్, ఈజ్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ సెక్యూరిటీ లాగా అవుపడతాడు నా పక్కన రైట్. ఎప్పుడు. కానీ మీ ఫ్యామిలీ మెంబర్సే మీ టీము, మీ టీమే మీ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ మై బ్రదర్, వి హావ్ జర్నీ టుగెదర్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఓకే ఓకే ఓన్ సిస్టర్. ఓకే. సో వీ హావ్ గాట్ వండర్ఫుల్ రిలేషన్స్ విత్ ఈచ్ ఫ్యామిలీ మెంబర్. ఎక్సలెంట్ సార్. వాడితో కూడా ప్రతి ఫ్రెండ్ లాగా అన్ని షేర్ చేసుకుంటాను నేను. రైట్. తర్వాత అనురాధ ఇస్ నాట్ ఏ సిస్టర్ లాగా కాదు నాకు. షీ వాజ్ లైక్ మై ఓన్ సిస్టర్. ఎందుకంటే మాకు మధ్యలో సిస్టర్స్ తో కొంచెం గ్యాప్ వచ్చింది కదా. ఆ పీరియడ్ లో నేను వీళ్ళింట్లో ఉన్నప్పుడు అసోసియేషన్ వాజ్ లైక్ అట్లా బిల్డప్ అయింది. చిన్న అమ్మాయి అండి అప్పుడు తను. నా మీ పెళ్ళైన సిస్టర్స్ కూడా వచ్చారు. ప్రొఫెషనల్ సిస్టర్స్. స్టాఫ్ ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు. రైట్. సో తర్వాత నాకు ఇంకొకరు రవి అని ఉన్నాడు. వచ్చాడు రవి ట్రా. వీడు మా ఇంట్లో చిన్నగా పని చేయడానికి వచ్చిండు. బట్ 30 years నుంచి ఉంటున్నాడు. ఓ మై గాడ్. వానికి మా ఇంట్లోనే ఉన్నప్పుడే పెళ్ళి అయింది. వానికి 2 kids. ఇప్పుడు నేను పరిచయం కదా సార్. చిట్టక్క మ్యారేజ్, వీని మ్యారేజ్ ఒకటే రోజు అయింది. అచ్చా. అందుకోసం వీని పెళ్ళికి మేము వెళ్ళలేకపోయాం. ఈస్ ఇక్కడ నా చూసుకుంటాడు. బట్ బాయ్ లెక్క కాదు. ఈజ్ ఎ పర్సనల్ అసిస్టెంట్ అండ్ స్టోర్స్ ఇన్ఛార్జ్, మల్టీ టాలెంటెడ్ ఫెలో. ఇట్ డస్ ఆల్ ది యాక్టివిటీస్. తర్వాత అందరికి కూడా వీడు చూసి ఇట్లున్నాడు కానీ మెడికల్ రిప్రజెంటేటివ్ వీడంటే భయపడతాడు. దే గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ హిమ్. రవెన్న అని వీడికి అంటే బాగా సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తాడు. తర్వాత నన్ను బాగా స్ట్రెచ్ చేస్తాడు వీడు. పేషెంట్లు రాణిస్తూనే ఉంటాడు. నేను టైర్డ్ ఉన్నా కూడా వాడు వదిలిపెట్టాడు. సో దట్ ఈస్ ఈ స్టేస్ ఇన్ మై హౌస్. ఓకే. మా ఇంట్లోనే ఒక పోర్షన్ ఉంటారు వీళ్ళ ఫ్యామిలీతో. రైట్. కానీ ఒక పాయింట్ మాత్రం మీరు ఇంతసేపు జర్నీలో నాకు ఒక పాయింట్ మేజర్గా ఒకటి బాగా గుర్తుంది సార్. ఒక్కసారి మీకు పరిచయం అయితే ఆల్మోస్ట్ 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, 20 ఏళ్ళ పాటు మీతో జర్నీ చేస్తూనే ఉన్నారు అందరూ. సో దట్స్ అమేజింగ్. వీళ్ళ బ్రదర్ కూడా మా ఇంట్లోనే ఉంటాడు. వాడు వచ్చి దాదాపు 25 years, వీడు వచ్చి 35 years. హీ లుక్స్ ఆఫ్టర్ హౌస్. ఓ రైట్. వాళ్ళ బ్రదర్, వీళ్ళ బ్రదర్. రైట్. ఇంకా ఫ్యామిలీ మెంబర్ అన్నట్టు హాస్పిటల్ చూసుకుంటాడు వీడు. ఇక్కడ అంత పేషెంట్ల గురించి కూడా వీరికి మెమరీ పవర్ ఎక్కువ. ఈ పేషెంట్ ఎవరు అని మేమంటే, సార్ ఇది అప్పుడు వచ్చిండ్రు, మీరు ఫైబ్రాయిడ్ యూట్రస్ చేసిండ్రు ఇట్లా చెప్తాడు. మీరు సర్జరీ చేశారని సర్జరీతో వాడు చెప్తాడు. Such a wonderful memory. And regarding 5 friends we are there, madam, core friend group. One is myself and other is Dr. Pagadala Kali Prasad Rao, orthopedic surgeon. Okay. He is owner of Guardian Hospital. Not distant relative, but relative country is more of friend for me. And another is Dr. Madhuchandar. He is a gynecologist. He owns a nursing home. Then Dr. Venkanna and myself. So we are the core. And Raj Siddhartha, I should not forget. Raj Siddhartha is my MBBS classmate. Right. And also a close friend of mine. మేము 5 ఎప్పుడన్నా occasionally we will have a get together. మొన్న నైట్ కూడా దమనపట్లో వన్స్ ఇన్ ఇయర్ we will have a get together there. So night 12-1 వరకు మాట్లాడుకుంటూ కూర్చుంటాం. అప్పుడప్పుడు that is a fantastic journey. Correct. Then I have done more than the 4-5 small towns లో ప్లస్ ఇక్కడ లోకల్ హాస్పిటల్స్ లో, కళ్యాణ్ హాస్పిటల్లో, ఎంజిఎంలో అన్ని దిక్కులో కలిపితే
I have done more than 1 lakh surgeries, madam. Oh my god. Oh my god. It shows your seniority, sir. Yeah. Then here I have to say in the medical side, I should say few words about my teachers. Apart from Satyanarayana sir, తర్వాత ఇంకొకరు ఎవరంటే చెన్నమల్లప్పని ఈజ్ నో మోర్ మై ప్రొఫెసర్, అండ్ ఆల్సో మై సీనియర్స్ డాక్టర్ ఎం రాములు అండ్ డాక్టర్ సత్యనారాయణ. ఈజ్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, recently retired as a vice chancellor. He was also actually, we belongs to same age, but because of his seniority I address him as sir. Right. So he was my teacher in MS. Right. Right. So this is about my professional these things. ఈ వాసవి హాస్పిటల్ వై హ్యావ్ ఎస్టాబ్లిష్ మేడం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సిక్ అయినా ఉండడానికి కన్వీనియంట్ ఉంటుంది. Oh, right. అంటే ఫ్యామిలీ కోసం కట్టారని అనుకోవచ్చా ఇప్పుడు నేను? అనుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే దట్స్ సో నైస్. అసలు ఫ్యామిలీ కోసం ఎవరు కట్టిస్తారండి హాస్పిటల్? ఏ ఫ్యామిలీ ఎవరికి ఫ్యామిలీ మెంబర్స్ ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ అడ్మిట్ అవుతారు. రైట్. రైట్. సో నైస్ రియలీ. తర్వాత ఇంకొకటి అయితే ఇప్పుడు ఇందులో నేను అడగాను లేదా? నాకు జర్నలిస్టులు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. అవునండి. They love me so much. Yeah, I know sir. You are such a wonderful person, sir. తర్వాత ఇంకొకటి ఏంటంటే సెకండ్ ఏం ఏంటంటే ఐ గాట్ రూరల్ పీపుల్ who can't afford middle class or higher this thing. So I got all the facilities of a corporate. Ventilator is there. My theatre is a laminar OT. I got all the high-end equipments. So I never compromised in instituting in the establishment of institute. So my OT is nothing's inferior to any corporate hospital. I understand, sir. So and one more thing is I got the freedom of giving concessions to patients, madam. Sometimes we'll do even free of only medicines, sometimes only 50% charges, sometimes only will give concession 10,000, 15,000 like that. So it is not for the sake of name. I have come from rural background. I know what are the problems we face. Yes, sir. And మేము ఎక్కడికన్నా నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాం మా గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మాలతి. షీ హాస్ కండక్టెడ్ డెలివరీ టు మై వైఫ్ 2 times. Oh. సో షీ హ్యాస్ those were the days we don't have money. సో సెకండ్ డెలివరీ అప్పుడు తనది RH నెగటివ్ మేడం. మీ బ్లడ్ అండి? ఓ మై గాడ్, చాలా రేర్ బ్లడ్ కదా అది. సో రేర్ RH B నెగటివ్. తనకు కొంచెం అనేమియా ఉండే మా ఫ్రెండ్స్ అందరిని స్క్రీన్ చేసిన దొరకలేదు B నెగటివ్. నాకు లాస్ట్ ఒకరిద్దరు ఎవరిదో దొరికింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరు చేయించిన. వాళ్ళ అమ్మది నెగటివ్ ఉన్నట్టుంది కానీ తన నెగటివ్ పాజిటివ్ నాకు గుర్తులేదు. మీది సార్? నాది O పాజిటివ్. అందరికి పనికొస్తుంది. అందరికి నేను చాలా సార్లు ఇచ్చాను. అవునా సార్? బ్లడ్ డొనేషన్ ఇచ్చాను నేను. తన కోసము నేను ఆ మేడం 1 month పెట్టుకుంది అనేమియా ఇంప్రూవ్ అవడానికి. ఓ మై గాడ్. అభిలాష్ అప్పుడు రెండో అబ్బాయి, ఇప్పుడు చిట్టక్ హస్బెండ్. అదే. సో వాడి కోసం వాడు బిగ్ చైల్డ్ అక్కడే ఉంచింది తను. అప్పుడు రిగ్గాలు అనేది ఉంటుంది మేడం, RH నెగటివ్ వాళ్ళకి ఇస్తారు డెలివరీ కాగానే వితిన్ 72 hours. ఇప్పుడు 1000s ఉండొచ్చు, అప్పుడు 350 అది. స్టోర్స్ అవైలబుల్ లేకపోతే డాక్టర్ మాలతి మేడం షీ హెస్ గాట్ కంపాషన్ ఫర్ ది స్టూడెంట్స్. ఆమె పర్చేస్ చేసి తెప్పించి ఇందరికి ఇప్పించింది. తను పర్చేస్ అంటే హాస్పిటల్ నుంచి పర్చేస్ చేసే ఇది ఉంటాయి, పవర్స్ ఉంటాయి, ఫార్మసీలు అవైలబుల్ లేకుంటాయి. సో ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ షీ వాజ్ ఎ వండర్ఫుల్ టీచర్, ప్రొఫెసర్, అండ్ ఎక్స్ప్రెసింగ్ మై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హర్. దీని మీద ఒక ఈ బ్లడ్ గ్రూప్స్ వాటి రిక్వైర్మెంట్స్ దీని మీద మనం ఒక స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం సార్ మీతో పాటు. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి మన స్టూడియోలో వితౌట్ ఎనీ నాయిస్ డిస్టర్బెన్స్ మనం వచ్చేద్దాం. ఎందుకంటే చాలా మందికి వాళ్ళది ఏ గ్రూపు, డెలివరీస్ అప్పుడు, సర్జరీస్ అప్పుడు వాళ్ళు బ్లడ్ రెడీ చేసుకోవాలన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. వన్స్ పేషెంట్ థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు పరిగెడతారు. సో అలా ఇలాంటి సిచ్యువేషన్స్ వాటి గురించి కూడా మనం ఒకటి చేద్దాం సార్ తప్పకుండా, ప్రజలు అవేర్నెస్ పెంచడానికి. అంతే బాండింగ్ విత్ ద పేషెంట్స్. నా దగ్గర ఏదైనా కాంప్లికేషన్ అయినా కూడా సమ్ టైమ్స్ హ్యాపెన్స్ మేడం, థౌజండ్స్ ఆఫ్ సర్జరీస్ ఎవ్రీ మంత్ మేము ఒక ఆల్మోస్ట్ ఇక్కడే 100 చేస్తాం, ఇంకా ఆధారాలు కాకుండా మిగతా దగ్గర కాకుండా. సో సమ్ టైమ్స్ ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా కూడా విల్ టేక్ ద ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ టిల్ ద పేషెంట్ బికమ్స్ నార్మల్. రైట్. సో that is how complication వచ్చిన పేషెంట్ ఆల్సో విల్ హ్యావ్ కంపాషన్ టువర్డ్స్ మీ. వన్ ఆఫ్ ది పేషెంట్ మేము మా దగ్గర ఉంచుకొని యూరాలజిస్ట్తోని ఆమె ప్రాబ్లమ్ కరెక్ట్ చేసి మళ్ళీ అంతా చేయించి పంపినాము. షీ హాస్ గివెన్ మీ మై పెయింట్, ఆయిల్ పెయింటింగ్. సో దిస్ ఈస్ ద హౌ ఐ మెయింటైన్ ద రిలేషన్షిప్. రీసెంట్లీ వన్ పేషెంట్ సమ్
patient with pregnancy problem, placenta accreta, surgery done one in private nursing home. Oh. Suddenly that patient went into DIC. Oh. So Veda Sai, that patient, we have shifted to Azara and we have taken lot of care, madam. ఎన్టీఆర్ ట్రస్ట్ దగ్గర బ్లడ్ బ్యాంక్ ఉంది మేడం. అవును. ఆ బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా ఆమెకు క్రయో ప్రిస్పిరేటర్స్ అన్ని ఒక 30-40 యూనిట్స్ తెప్పించినాం. బా. ఆమె కోఆగులేషన్ డిజార్డర్ డెవలప్ అయింది. ఎంటైర్ ఇంటెన్సివ్ కేర్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఫసియుద్దీన్ అండ్ అనదర్ డిఎంఓ డాక్టర్ పావని అండ్ అదర్ ఇంటెన్సివ్ స్టాఫ్, వాళ్ళందరూ దే హవ్ గివెన్ సో మచ్ అవుట్ ఆఫ్ ద energies, they lot of care. For 15-20 days we have struggled. She has happily came out and she's discharged. She's doing wonderful. After discharge అయిన తర్వాత ఒక 3 నెలల తర్వాత the patient was having so much trust on me. అంతే They కదా never సార్. questioned me. Actually it was done outside. I also in that part of the team. So that patient unfortunately developed and shifted to here. So they were obliging like anything, but we have given maximum concession to them and she has become normal after That's so becoming nice. 3 months after her recovery. Along with her child we have invited her to we Totally have felicitated safe. Mother and child totally safe. she is saved, mother saved, she has got wonderful kid. వాళ్ళ హస్బెండ్ను ఆమెను ఇద్దరిని ఫెలిసిటేట్ చేసాం ఒక ఫంక్షన్ హాల్లో, మా ఇంటెన్సివ్ టీమ్ను కూడా. బికాస్ దట్ ఈస్ ఎ రీబర్త్ ఫర్ అవును సార్. అవును. మాకు కూడా ఇది ఒక పెద్ద సక్సెస్ మీట్ అని అవును, అవును. ఇద్దరు గైనకాలజిస్టులు నేను ముగ్గురం కలిసి we have felicitated the That's so entire nice. intensive team of Azara as well as the that couple. ఎక్కడ ఉంటారండి వాళ్ళు? వాళ్ళు ఇక్కడే ఉంటారు హన్మకొండలో, వేద సాయి అని ఉంటుంది. ఓకే 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 రైట్. కెన్ ఐ గివ్ అవర్ నంబర్ టు యూ మేడం? మాట్లాడతారు. షూర్ అండి, షూర్ షూర్. నా ఇంకో సెల్ ఎక్కడ ఉంది మేడం? రాచమల్లది అని చెప్పి వీళ్ళ ఫాదర్ నేను ఇద్దరం కలిసి చదువుకున్నాము. ఈజ్ నో మోర్, చనిపోయాడు. ఈజ్ వర్కింగ్ విత్ మీ అంటే ఈ ఫార్మసీలో. ఈజ్ వెరీ సిన్సియర్, డౌన్ టు ఎర్త్ ఫర్ ద లాస్ట్ హౌ మెనీ ఇయర్స్? 13 years. ఫర్ ద లాస్ట్ 13 years. మై గాడ్, సో నైస్ రియల్. సుమన్ రీసెంట్గా వచ్చాడు మేడం. ఓకే ఓకే ఓకే. ఈ లుక్స్ ఆఫ్టర్ మై డైట్. వాడు కార్లు ఎక్కిందంటే ఏదో ఒకటి పెడుతుంటాడు, నేను ఇరిటేట్ అవుతుంటా, వానికి నాకు అది నడుస్తుంది. హాస్పిటల్ మొత్తం మల్లెపూల వాసన వస్తుంది మేడం పళనివేలు కోయంబత్తూరులో ఉంటారు. ఓకే. ఈజ్ ఎ గ్రేట్ అమాసియన్ మినిమల్ యాక్సెసరీ సర్జన్స్ ఆఫ్ ఇండియాకు ఫౌండర్ ప్రెసిడెంట్. హీ హాజ్ ఇన్స్పైర్డ్ అస్ టు లెర్న్ లాప్రోస్కోపీ సర్జరీ. మీరేనా సార్ అక్కడ ఉన్నది? నేను అటువైపు ఉన్నది నేనే మేడం. ఎప్పుడు ఆ ఫోటో ఉండాలి నాకని అక్కడ పెట్టుకున్నాను. జాన్ హాప్కిన్స్ లో కానీ అక్కడ కానీ ఆయన లైఫ్ స్టోరీ ఈజ్ వండర్ఫుల్, గ్రేట్. అవును సార్, నాకు ఈయన గురించి ఒక సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఒక ఆయన చెప్పారు సార్. ఇప్పటికీ ఆల్మోస్ట్ 2 గంటల ఇంటర్వ్యూ అయిన తర్వాత నాకు వచ్చిన డౌట్ వచ్చింది, ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఫైనల్గా ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది, సో ఫైనల్గా నేను ప్రేక్షకుల కోసం చూపించాలనుకుంటున్నాను, అందుకని. ఐ లిమిట్ మై సెల్ఫ్ టు ద ఎక్స్క్లూజివ్లీ టు మై ఫ్యామిలీ. ఎస్ సార్, ప్లీజ్. అండ్ దానికంటే ముందు మా వైఫ్ వాళ్ళ మదర్, షీ హాజ్ అంటే పొద్దున్నే షీ యూస్ టు హెల్ప్ మీ. పొద్దున్నే నాకు వంట చేసి పెట్టి ఒక 2 years వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. మై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హర్. ఆమె పేరు కనకదుర్గ. షీ ఈజ్ నో మోర్, బట్ టర్మినల్ డేస్ అంతా అందరము ఇన్వాల్వ్ అయ్యి చూసుకున్నాము. షీ ఈజ్ అ వండర్ఫుల్ ఉమెన్. అండ్ మా మదర్ కూడా అంతే. 3 బిడ్డలకు డెలివరీస్ అన్నీ కూడా తను ఆ రోజులలో హాస్పిటల్ ఫెసిలిటీస్ అంతంత మాత్రమే, పిల్లలు అన్నీ డైపర్స్ లేవు ఆ రోజుల్లో, వాళ్ళు ఎట్లా చేసిన సర్వీస్ అనిపిస్తుంది. ఇప్పుడు మా మదర్ ఇన్లా 3 daughters డెలివరీస్ కండక్ట్ చేసింది సింగిల్ హ్యాండెడ్గా. వారికి ఇంట్లో పని మనిషి లేదు, రోజు వంట చేయడము అన్నీ చేసేస్తాను. దట్ ఈస్ ఎ గ్రేట్ సాక్రిఫైస్. వాట్ వీఆర్ టుడే బికాస్ ఆఫ్ దేర్ సాక్రిఫైస్. కానీ మీ బ్రదర్స్కి సిస్టర్స్కి అందరికీ మీరే మ్యారేజ్ చేశారని విన్నానండి. మా సిస్టర్కి మ్యారేజ్, చిన్న సిస్టర్కు. మా బ్రదర్కు మ్యారేజ్ ఇన్వాల్వ్ అయినాం కానీ ఫైనాన్షియల్ నేమ్ పెట్టుకోవాల్సి రాలేదు. మా చిన్న సిస్టర్ మాత్రం చేశాను. రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ నా పిల్లల వరకు వచ్చేసరికి రంజిత్ కుమార్ ఈజ్ ఇన్ డాలస్లో ఉన్నాడు. వన్ ఆఫ్ ది డైరెక్టర్ అమాంగ్ 13 డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ టొయోటా కంపెనీ డాలస్లో ఉండి గ్రేట్ పొజిషన్లో ఉన్నాడు. తర్వాత వాళ్ళ వైఫ్ వచ్చేసి పెద్ద కొడులు, అంటే సహనానికి మారు పేరు ఆమె, పావని, ఆకుల పావని. బ్యూటిఫుల్. అండ్ ఐ గాట్ ఏ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ విత్ హర్. ఏదున్నా నాకు వాళ్ళ పేరెంట్స్ చెప్పే కంటే ముందు షేర్ చేసుకుంటాను.
ఇక సాయి సహస్ర షీఈ్ ఏంజల్ ఫర్ మీ అలాంగ్ విత్ శ్రేష్ఠ షీఈస్ లైక్ ఏ ఫ్రెండ్ టు మీ. అంటే దానికి స్కూల్లో అయినవన్నీ కూడా ఒక ఫ్రెండ్కి చెప్పుకుని చెప్తాను నాకు. అండ్ తెలుగులో మాట్లాడమని నేను ఖచ్చితంగా ఫోర్స్ చేస్తాను. రైట్. ఇంగ్లీష్లో అంటే నో తెలుగులోనే మాట్లాడాలి. అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ వీళ్ళిద్దరు బర్త్డే పైన సెలబ్రేట్ చేస్తాం మేము స్టాఫ్. రైట్. తను అందరితో ఇంటరాక్ట్ అవుతుంది, తను బాగా మాట్లాడుతుంది. షీఈస్ వండర్ఫుల్. వాళ్ళ నాన్న మీద ఏమన్నా కంప్లైంట్ చేయాలని నాకు చెప్తుంది, నువ్వు నాన్న కొంచెం అంగ్రీగా కోప్పడు అది అని చెప్తుంటుంది. సో దట్ ఈస్ మై బాండ్ విత్ మై గ్రాండ్ డాటర్. నెక్స్ట్ వచ్చేసి రంజిత్ గురించి ఆల్రెడీ చెప్పాను నేను, వాట్ హీ హెస్ డన్. అభిలాష్ ఈజ్ వెరీ డాక్టర్ అభిలాష్ ఈజ్ వెరీ కూల్ అండ్ కామ్ గై అండ్ చాలా ఓపిక్గా ఉంటాడు. అందరూ వాని ఫీచర్స్ నాకు ఉన్నాయని నా దగ్గర అవసరం చేసేటప్పుడు మిగతా ప్రొఫెసర్స్ అనేవాళ్ళు, మీలాగానే ఉంటాడు మీ అబ్బాయి అని చెప్పేవాళ్ళు. అండ్ ప్రొఫెషన్లో హీ హెస్ డన్ ఎక్సెల్డ్. బట్ రైట్ నౌ అయితే యూకేలో ఉన్నాడు. తర్వాత చిట్టక గురించి చెప్పాల్సిన అవసరం లేదు. షీ ఈజ్ లైక్ అంటే ఏంజల్ ఫర్ అవర్ ఫ్యామిలీ, వండర్ఫుల్ గర్ల్. ఆమె చిన్నప్పటి నుంచి చిన్నగా ఆమె మేబీ ఆమె 9th క్లాస్ 10th క్లాస్ ఉన్నప్పటి నుంచే పరిచయం కావచ్చు నాకు. వెన్ షీ వాజ్ ఇన్ టీన్స్లో అప్పుడు. తర్వాత నెక్స్ట్ అబౌట్ మై శ్రేష్ఠ పటేల్. శ్రేష్ఠ వెరీ ఇంట్రోవర్ట్ అనుకుంటా కదా సార్. మళ్ళీ తక్కువ మాట్లాడుతుంది, తక్కువ మాట్లాడు, నేను కలిసాను అందుకని. బట్ స్టిల్ సూతాత అంటుంది నన్ను, తాత సూతాత బాగున్నాం అంటే బ్రీఫ్గా మాట్లాడుతుంది. రైట్. బట్ అఫెక్షనేట్. తర్వాత వచ్చేసి కృష్ణ, మురళీ కృష్ణ పటేల్. ఈజ్ టూ షార్ప్, వెరీ డైనమిక్ అండ్ యాక్టివ్ ఉంటాడు. చాలా బాగా అంటే వీ కెన్ స్పెండ్. మా మధ్యలో వచ్చినప్పుడు ఎప్పుడైనా అంత మొదట్లో మమ్మల్ని చూస్తే ఏడ్చేవాడు, తక్కువ పరిచయం కదా, తక్కువ కలవడం కదా. తర్వాత ఈ మధ్య బాగానే మొన్న పార్క్లో ఇద్దరం కలిసి ఆడుకున్నాం కూర్చోసేపు. సో దిస్ ఈజ్ అబౌట్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంగ్త్ మేడం. దే ఆర్ బిహైండ్ మీ. దిస్ ఈజ్ అబౌట్ మీ మేడం. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం నేను ల్యాబ్ ఇన్ఛార్జ్, అసోసియేటెడ్ విత్ మీ ఫర్ ద లాస్ట్ 20 years. అంతకుముందు కళ్యాణ్లో చేసేవాడు, ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఎంటైర్ ల్యాబ్ లుక్స్ ఆఫ్టర్ మేడం. చాలా కష్టపడి పైకి వచ్చాడు. యాక్చువల్లీ బిలాంగ్స్ టు కావలి, కానీ ఇక్కడే నెల్లూరు దగ్గర. తర్వాత ఆర్కే మేడం, రామకృష్ణ, నక్సలైట్ ఆర్కే కాదు మేడం, ఆర్కే. సో ఆర్కే రామకృష్ణ ఈజ్ ఆల్సో దేర్ ఫర్ ద లాస్ట్ 10 years. ఇంకా వీడు కొత్తగా వచ్చాడు సుకుమారేనా? మాస్క్ తీయాలి. ఎలా గుర్తుపడతాం మేము? ప్రేమ్ సాగర్. వంశీ మేడం ఈజ్ కిరణ్ క్లోజ్ ఫ్రెండ్, కానీ మా అందరికి రంజిత్కి అందరికి దగ్గర అయ్యాడు. ఈజ్ ఆల్సో క్లోజ్ టు అస్, ఫ్యామిలీ మెంబర్ లాగా అయ్యాడు. దెన్ వీడు ఎక్సలెంట్ టాలెంట్ శ్రవణ్. వీడి లవ్ మ్యారేజ్ మేమే సపోర్ట్ చేసినాం. ఎక్సలెంట్ గాయ్, హి హస్ గాట్ ఇమ్మెన్స్ దిస్ థింగ్. ఇది మాకు ఇన్సిడెంట్స్ అవన్నీ కోఆర్డినేటర్ అన్ని చేస్తుంటాడు, రిసెప్షన్ చూసుకుంటాడు. సార్ మీ పిల్లలిద్దరిది కూడా లవ్ మ్యారేజ్ ఏమో కదండి? ఆల్మోస్ట్ అంతేనా? లేదు మేడం, అరేంజ్డేనా? రైట్. మీ టీం వెనకాల ఉంటున్నారు, ఇంకా వీళ్ళందరినీ రమ్మన్నారు మీరు. పర్సనల్ సెక్యూరిటీ. అవును చెప్పారు మీరు, అసిస్టెంట్. అని పర్సనాలిటీ కూడా గట్టిగా ఉంది సార్, డౌట్ లేదు అందులో. తర్వాత ఆ సెక్యూరిటీ ఇస్తారు మీకు, డౌట్ లేదు అందులో. అదే అశ్విని, షీ వర్క్స్ ఇన్ థియేటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది ఫస్ట్ ఫ్లోర్లో పనిచేస్తుంది హెల్పింగ్. థియేటర్ నర్సింగ్ కూడా వచ్చు తనకు బాగానే. తర్వాత సుజాత, షీ ఈస్ దేర్ సిన్స్ సో మెనీ ఇయర్స్, 10 years 12 years. తను షీ ఈస్ ప్రేమలత. మల్లెపూలు. రండి మీరు కూడా రండి, ముందుకు. శారద, ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది, తన పేరు అర్పిత. అర్పిత. బట్ ఇంకా తను అంటే ఇంకా చైల్డ్హుడ్ నుంచి బయటికి రాలేదు. తర్వాత ఆయా, నీ పేరేందమ్మా? మా దమనపేట వీళ్ళు, దమనపేట కదా మీ తల్లి గారు? ఆయా. మాస్క్ తీ తల్లి, మీ అందరం చూడాలి. ఆయన శ్రీనివాస్ VBR లో చేస్తారు, మా దగ్గర కూడా
ల్యాబ్లో వచ్చి చూసుకుంటాడు ప్రసాద్ లేకపోతే. ఈ శ్రీనివాస్ తర్వాత అజ్మీరా, నువ్వు ఫీల్ అవుతావు ఇట్లా, అజ్మీరా వెంకన్న సార్ డ్రైవర్ కానీ మాకు కూడా పనికి వస్తుంటాడు. డాక్టర్ వెంకన్న మా ఫ్రెండ్ వెంకన్న డ్రైవర్, బట్ సమ్ టైమ్స్ ఈ సర్వీస్ ఆల్సో. అండ్ సాయి ఈజ్ నాట్ దేర్ మేడం, ఇంకొక అనదర్ డ్రైవర్. దిస్ ఈజ్ అబౌట్ ఇంకా స్టిల్ స్టాఫ్ ఉన్నారు. దిస్ ఈజ్ అబౌట్ ఇన్ గ్రూప్ మేడం. వీళ్ళంతా సార్ బలం సారంగం బలగం అన్నమాట. అది మై సెక్యూరిటీ. పేరు బాగుందండి సారంగం. నీ పేరు వంశీ కదా? సందీప్ ఇట్లా రీసెంట్ గా జాయిన్ అయ్యండి మేడం. ఈయన హాస్పిటల్ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు మేడం. సారంగం. ఇంకో సెక్యూరిటీ గార్డ్ లో ఉన్నారు మీరు. ఎవరు వచ్చినా సరే ఊరుకొని అంటున్నారు మీ దగ్గరికి, అలా ఉన్నారు. డాక్టర్ పూజిత, షీ యాక్చువల్లీ హ్యాపెన్ టు బి వండర్ఫుల్, బాగా చేస్తుంది. షీ హ్యాపెన్స్ టు బి మై క్లాస్మేట్స్ 10th వరకు నాతో చదువుకున్న గ్రాండ్ డాటర్. ఓ మై గాడ్. వీళ్ళ గ్రాండ్ ఏజ్ పడితే కూడా మీరు కలిసి వీళ్ళ గ్రాండ్ ఫాదర్ ఈజ్ నో మోర్. వీళ్ళు ఇక్కడ దగ్గర వెంకటాపురం విలేజ్. మేమంతా అక్కడ దామరలో చదువుకున్నాము. అప్పుడు నా క్లాస్మేట్ వచ్చి ఇట్లా నేను మీ క్లాస్మేట్ వాళ్ళ గ్రాండ్ డాటర్ అని చెప్తే తీసేసుకున్నాం. బట్ డెడికేటెడ్ గా వర్క్ చేస్తుంది. షీ హెస్ డన్ మన గ్రాడ్యుయేట్ ఓన్లీ. ఆఫ్టర్ కంప్లీషన్ జాయిన్ హియర్. Oh, that's so nice. And you will get great experience with Sudhakar sir, undoubtedly. Wish you all success once again. Thank you. పూజిత. Yeah. రజిత సిన్స్ 20 years నుంచి ఉన్నది. Oh my. 2012 మనం 12 నుంచి క్లినిక్ దాదాపు 14-15 years నుంచి తను ఆయాగా పనిచేస్తుంది. కానీ పేషెంట్లను ఎంత ప్లీజ్ చేస్తుంది అంటే బ్యూటిఫుల్ గా మాట్లాడుతుంది. కమ్యూనికేషన్ సమ్ టైమ్స్ షీ స్పీక్స్ విత్ ద పేషెంట్స్ బెటర్ దెన్ సిస్టర్. Oh, that's so nice, really. That's so nice. అది అంత చక్కగా మాట్లాడుతుంటాను. Thank you so much once again. Thank you అండి.